ఆరాధన ప్రారంభించుకునేలాగున మనమందరూ నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 108వ కీర్తన కొనియాడా తరమే నిన్ను కోమల హృదయాన్ని కీర్తన పాడుకుందాం. 108వ కీర్తన పాడుచు మన ఆరాధన ప్రారంభించుకుందాం. Oh, yes, so fun.
దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలని మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన నీ జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షణ ఇచ్చడం వల్ల లోకమును ఎంతో ప్రేమించినావు రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించున్నాం. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచడం వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావులే చేయబడినందులకై నిన్ను స్తుతించున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతులోని నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృమ్మరించినందుకై నిన్ను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలకు పిలుపు వాక్యములు. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునికి విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తే ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడును కాను. మనం పాపం లేని వారు అని చెప్పుకునేళ్ళ మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకునేడులా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం మోకరించి మౌనంగా ఉండి మనల్ని మనం పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకుందాము. అందరూ కలిసి చెప్తాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గౌరవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియచేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకుని వారిని ఖాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మన విడుదల చేసి మన నడతలను దిద్దుకుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభును స్తుతించుడి. మనం అందరూ నిలబడి ఉండగా ఉత్తర ప్రచిత్ర పాఠం చదవడం. ఈ దినముకు ఏర్పరచబడిన ఉత్తర బడ్జెట్ పాఠాలు కీర్తనలు 43:1-5. దేవా, నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజమాడుము. కపటము కలిగే దౌర్జన్యము చేయువారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదవు. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరచేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. నాకు ఆనంద సంతోషములు కలిగి దేవుని ఎదురు చేయండి. దేవా, నా దేవా, సీతారా వాయించు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చివరి వచ్చిన అందరం కలిసి చదువు. నా ప్రాణమా, నీవే ఉన్నావు, నాలో నీవే పొందపరుచున్నావు.
దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయనను స్తుతించాను. తండ్రి కుమార శుద్ధాత్మకుడు తను స్తుతి మహిమలు కలుగుగాక. ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనోనుగాక. తను స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి కూర్చోనండి, నేను వాక్యం చదవబడుతుంది. అడ్వెంట్లోని మూడవ ఆదివారము అంశము రక్షణ యొక్క నిరీక్షణ. నేటి ప్రత్యేక దినములకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము పాత నిబంధన గ్రంథము నుండి ప్రవక్త అయిన జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యమును విందము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచన ప్రారంభము. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషం చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చదను. వారు గొప్ప అవమానం పొందినవారు. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షించును. కుంటుచూ నడుచు వారిని నేను రక్షించును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపించును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. ఈ మట్టుకు మొదటి పాఠం సరే. అక్కడ ఉంచేయండి. మనమందరం నిలవబడి 26వ కీర్తన పాడుకుందాం. రండి ఉత్సాహించి. Thank you.
దయచేసి కూర్చోనండి. రెండవ పాఠం చదవబడుతుంది. అడ్వెంట్లో రెండవ ఆదివారం నాడు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సువార్త పాఠము మూడవ మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం గల దేవుని వాక్యం చదవగా వింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ప్రారంభం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడదు. ఆమె గర్భము ధరించినది మరి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టి. ఇంతటిలో సువార్త పాఠం సార్. మనమందరం నిలవబడి 104వ కీర్తన పాడుకుందాం. విన్నరే యో నరులారా అనే కీర్తన, 104వ కీర్తన. Vinare yo naro lara
సర్వశక్తిమంతుడైన మా దేవా, నిత్యుడగు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం రాజా. ఇదిగో నాయన, మరి ఈ యొక్క క్రిస్మస్ దినములలో, అడ్వెంట్ దినములలో నాయన 2 వారాలు గడిచి 3వ వారంలో మేము ప్రవేశించున్నాం తండ్రి. నాయన ఈ 3వ వారంలో నీ కృపను మా పట్ల విస్తరింపచేసి నేను ఆనందించే భాగ్యం దయచేయండి ప్రభు. నాయన మరి కోవిడ్ పరిస్థితుల వలన నాయన అనేక విధాల మేము నాయన బయటకు రాలేకపోతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఇదిగో నీ పండుగ దినాలను ఆరాధించినటువంటి స్థితిని మా కొరకు కల్పించింది దేవా. సంఘం ఏర్పాటు చేసుకునేటువంటి పండుగలన్నింటిలో కూడా మేము ఏర్పాట్లో ఉండి నాయన నీ కృప చొప్పున ఆరాధించుకుని ఆనందించేటువంటి భాగ్యం దయచేయండి. ఇదిగో ఈ దినంలో కూడి వచ్చిన నీ ప్రజలను బట్టి మీకు వందనాలు. రాలేకపోయిన వారిని దయతో క్షమించండి ప్రభా. కూడి వచ్చిన మేము కొద్ది నిమిషం నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి ఇదిగో ఈ సమయం అందు నీ వాక్య ధ్యానం చేయించుండగా ప్రభా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉండనిమ్మని ప్రభు యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోరండి. రక్షణ యొక్క నిరీక్షణ అనేది ఈ దిన మన ధ్యానాంశం, హోప్ ఆఫ్ సాల్వేషన్. కానీ ఈ యొక్క ధ్యానంలో జఫన్యా గ్రంథం నుండి వ్రాయబడినటువంటి ఆ మొదటి పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జఫన్యా గ్రంథంలో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాలను 3వ అధ్యాయంలో మనకు చదవబడినటువంటి పాఠం ఆలోచన చేసినట్లయితే, ప్రభు ఎలాగున తన యొక్క ప్రజలను విమోచించబోతున్నారు, అది వారికి ఎలాంటి నిరీక్షణ కలుగజేసింది అనే దానిని మనం ఆలోచన చేయవచ్చు. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేడి, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఒక డెత్ సెంటెన్స్, ఒక మరణం, యావజ్జీవ ఖైదు లేదంటే మరణ శిక్ష, ఉరి శిక్ష అనేది ఒక వ్యక్తికి పడినప్పుడు ఒకవేళ ప్రభుత్వం కోర్టు దానిని కొట్టివేసిన, లేదు ఆ యొక్క రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టినా వారి యొక్క ఆనందం ఎంత ఆనందం ఉంటుందో కదండి. ఒకవేళ తెలిసి చేస్తారో తెలివి చేస్తారో కావాలని చేశారో ఏదైనప్పుడు కూడా ఒక మరణ శిక్ష వారికి విధించబడింది. ఆ మరణ శిక్ష కొట్టివేయబడింది అని అన్నప్పుడు వారి జీవితాలు ఎంత సంతోషిస్తాయో, ఇశ్రాయేలు గూర్చి దేవుడిస్తున్నటువంటి వాగ్దానంలో కూడా దానికి రెట్టింపు సంతోషం. వారి మీదకి రానైనటువంటి ఉగ్రత దేవుడు కొట్టివేస్తాడు, వారి మీదకి రానైనటువంటి తీర్పును దేవుడు కొట్టివేస్తాడు. మొదటి అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత రౌద్రంగా దేవుడు మాట్లాడుతున్నాడో మనం ఆలోచన చేయవచ్చు. ముందుగా జఫన్యా గురించి మనం ఆలోచన చేసినట్లయితే, జఫన్యా ఇర్మియా ఇద్దరు కూడా సమకాలికులుగా ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇతను యోషియా కాలంలో యూదా దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. మరి ప్రవక్తలను మనం చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు మనం చూసినప్పుడు, మరి ముఖ్యంగా దినవృత్తాంతముల చర్యలు, రాసుల చరిత్రలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంతమంది దేవుడు యెరూషలేములో నుంచి యూదాలో నుంచి ఎన్నుకున్నాడు, కొంతమందిని ఇశ్రాయేలు దేశంలో నుంచి ఎన్నుకున్నాడు. కొంతమంది ఇశ్రాయేల్ దేశంలో నుంచి ఎన్నుకోబడినప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశానికి యూదా దేశానికి కూడా వాగ్దానాలు ఇచ్చారు. కొంతమంది ఏ దేశానికి ఎన్నుకోబడ్డారో ఆ దేశానికి మాత్రమే ప్రవచనాలు అందించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక మ్యాక్సిమం యెరూషలేములో ఉన్న ఇశ్రాయేల్లో ఉన్న యూదాలో ఉన్నప్పుడు కూడా ఈ దేవుని ప్రజలు దేవుడిచ్చిన వాక్కును ఇరు ప్రజలకు కూడా వారు అందించినటువంటి వారిగా ఉన్నారు. కనుక ఈయన ఇర్మియా సమకాలికుడిగా ఉండి రాజైనటువంటి యోషియా కాలంలో తన పరిచర్యను కొనసాగిస్తూ BC 640 నుంచి 608 వరకు 608 వరకు తన పరిచర్య కొనసాగించినట్లు చూసాడుగా. దాదాపు 32 years ఆయన ఒక ప్రాఫిట్గా యూదా వారికి ప్రవక్తగా ఆయన కొనసాగినట్లుగా ఆయన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే బబులోను చెరలో నుండి విడిపించబడుతున్న వారి కొరకు ఈ విమోచన ప్రవచనాన్ని జఫన్యా ఇస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. బబులోను చెరలో నుంచి విడిపించబడుతున్న వారు, బబులోను చెర అనేది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటిది కదా. అషూరు రాజు చేతులలో, బబులోను రాజు చేతులలో వీరు నలిగిపోయినటువంటి స్థితిని
మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలు ఎంతగా లేదా యూదా వారు ఎంతగా దేవుని వైపు తిరగాలని ఆలోచన పడ్డారో చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే దేవుని యొక్క ఉగ్రతను గురించి మొట్టమొదటి ఈయన ఏమంటాడు? యెషయా చెప్పినా, ఇర్మియా చెప్పినా, జఫన్యా చెప్పినా అందరూ కూడా ఏమంటారంటే మీరు బబులోనికి వెళ్తున్నారు, చెరలోనికి వెళ్తున్నారు, కీడు మీ మీదకు రాబోతుంది అన్నాడు. కానీ ఒకరిద్దరు చెప్పలేదు కదా, ప్రవక్తలందరూ కూడా ఇంచుమించు అదే చెప్పుకొచ్చారు. మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు, మీ యొక్క అతిక్రమను బట్టి, మీ పాపమును బట్టి, మీ దోషమును బట్టి మరలా దేవుడు మిమ్మల్ని విమోచించి తీసుకురాబోతున్నాడు అనేటువంటి ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ప్రవచనాల యొక్క ఆనందం, దాని సంపూర్తిని గురించి, ఎలాగో దేవుడు రక్షణ కలుగు చేసి తీసుకురాబోతున్నాడో మొన్నటి వారం ఇర్మియా గ్రంథంలో చూసాం. పుట్టబోయేటువంటి నీతి చిగురు, దావీదుకు రాబోతున్నటువంటి నీతి చిగురు, యెషయా మొదలు పుట్టేటువంటి చిగురు, నీతి పరిపాలకుడైనటువంటి యేసు, ఆయన ద్వారా పొందుకునేటువంటి రక్షణ, విమోచన, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు యూదా వారి గురించి జఫన్యా ప్రవచనం ఎలా ఉందో ఒకసారి మరలా మనం ఆలోచించేద్దాం. యూదా రాజు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియా పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జనమైన కూషి కుమారుడగు జఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఈ ప్రాఫిట్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంతమంది ప్రవక్తలను దేవుడు బయట వారిని ఎన్నుకున్నాడు, కొంతమంది ప్రవక్తలను దేవుడు రాజుల వంశంలోంచి ఎన్నుకున్నాడు. అలాగే యెషయాను మనం చూసినప్పుడు ఆయన యొక్క పరిచయం అంతా కూడా రాజరికంతో కూడినది, రాజుల మధ్య, పరిపాలకుల మధ్య ఆయన పరిచయం చేస్తాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈయన కూడా, ఈ ప్రవక్త అయినటువంటి జఫన్యా కూడా ఈ మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హిజ్కియా, రాజు అయినటువంటి హిజ్కియాకు పుట్టినటువంటి వారసత్వం నుండి వచ్చాడు. హిజ్కియా ఈజ్ ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జఫన్యా ద ప్రాఫెట్. ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జఫన్యా ద ప్రాఫెట్ అంటే ఎవరి వంశం నుండి వచ్చావు అని అంటే ఆమోసును మనం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యులు ఒకరిని కూడా కాదు అంటాడు. మరి ఎవరు నీవు అంటే, నేను పశువుల కాపరిని, మేడికాయలు ఏరుకునేవాడిని. సమ్టైమ్స్ గాడ్ కాల్స్ ఈవెన్ దట్ షెపర్డ్స్, ఈవెన్ ద ఫార్మర్స్, ఈవెన్ ద వెరీ లో ఎస్టేటెడ్ పీపుల్, those who are living righteously. ఒకవేళ ఫిజికల్ స్టాటస్ మనకు లేకపోవచ్చు, డెసిగ్నేషన్స్ మనకు లేకపోవచ్చు, కానీ దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడు ఎంత దీన స్థితిలో ఉన్నవారైనా సరే, ఎంత పేదరికంలో ఉన్నవారైనా సరే, దేవుడు తన ఆత్మనిచ్చి ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలిగేటువంటి దేవుడు అనేది ఆమోస్ ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో అనేక మంది సేవకులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతా రాయల్ ప్రీస్ట్హుడ్లో వేసుకుని వీఆర్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, లేదా వీఆర్ సో అని చెప్పుకునేటువంటి మా అందరి జీవితాల కంటే కూడా పల్లెటూరులో పంచి కట్టుకుని నీరు కాయపట్టినటువంటి వస్త్రాలు వేసుకుని ప్రవచనాత్మకమైనటువంటి మనస్సు కలిగి దేవుని ఆరాధించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రవచనాత్మకమైనటువంటి బలం కలిగి, ఆత్మబలం కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు, సేవకులు. కనుక అలాంటి వారందరూ కూడా వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు పక్షపాతి కాడు. రాజుల్లోంచి తీసుకుంటున్నాడు, సామాన్యుల్లోంచి తీసుకుంటున్నాడు, అతి పేదవారిలోంచి కూడా తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ మరొకసారి జఫన్యాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హీ ఈజ్ ఫ్రమ్ ద రాయల్ ఫ్యామిలీ కదా, హిజ్కియా వంశంలో నుండి వచ్చిన వాడు అనే దానిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేవుడు జఫన్యా ద్వారా ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. 2వ వచనం చదవండి ఒకసారి. జఫన్యా 1:2 ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తాన్ని నేను కూడా ఊడ్చివేస్తాను అంటాడు. ఇంకా మనుషులనేమి, పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దోర్జనులేమి, వారు చేసిన అపవాదములనేమి ఊడ్చివేసేదను. భూమి మీద ఎవ్వరు లేకుండా మనుష్య జాతి నిర్మూలమగును. ఇదే యెహోవా వాక్కు. భూమి మీద మనుష్య జాతి లేకుండా అందరూ నిర్మూలమవును. ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్? నోహు కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నోహు కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అంటాడు, 6వ అధ్యాయానికి వెళ్ళి ఒకసారి మరణ ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం గురించి అనుకుంటా, చూడు ఒకసారి.
నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకు జల ప్రవాహము రప్పించుచున్నాను. 5వ వచనం దగ్గర నుంచి చూడండి ఒకసారి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. నరుడు అనగానే వాట్ గాడ్ హ్యాస్ సెడ్ when he created the very first creation, all these 7 days God says this is good, this is good, this is good, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. Even when man was created, God said this is good, ఇది మంచిది. కానీ తర్వాత దేవునికి అర్థమైంది ఏంటి అంటే మానవుడు ఎంతగా చెడిపోతాడో దేవుడు చూస్తున్నాడు. భూమి మీద నరుల హృదయము చెడ్డదనియు వారి తలంపులేని మోహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది, కేవలం చెడ్డది. ఇలాంటి దుస్థితి నుండి పరిశుద్ధాత్మతో నింపబడుట, సత్యమును మాట్లాడుట, నీతిగా జీవించడం అనేటువంటి స్టేజ్కి రావడం అనేది ఎంత కఠినమైనదో, ఎంత కష్టతరమైనదో మానవ జీవితంలో ఒకసారి మనం ఆలోచించాలి. సో అవర్ వెరీ నేచర్ ఈజ్ ఇట్ సెల్ఫ్. చెడు తలంపులు, చెడు ఊహలతో కలిగినదే మానవ జీవితం. దేవునికి వ్యతిరేకంగా జీవించడమే మానవ జీవితం. అలాంటి స్థితిలో నుంచి దేవుని నమ్ముకునేటువంటి స్థితిలోనికి, నీతి కలిగిన దేవుని యొక్క బిడలుగా ముద్రించబడేటువంటి స్థితిలోనికి, నీతిగా జీవించేటువంటి స్థితిలోనికి ఒక మానవుడు మలచబడటం అంటే అది ఎంతో కష్టమైనటువంటి పని అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి మన అంగీకారం కావాలా, దేవుని కృప కావాలా, దానికి మనం ఇష్టపడాలా, దేవుడు మనలో రూపొందించుకోవాలనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ నరుల హృదయం గురించి మాట్లాడు కదా. తాను భూమి మీద నరుని చేసినందుకు దేవుడు సంతాపపడెను. దేవుడు సంతాపపడి కనుక దేవుడు ఏం చేయాలనుకుంటాడు? మొత్తం కూడా నాశనం చేస్తానన్నాడు. నాశనం చేసేసాడు. చేస్తానన్నాడు. దేవుడు విడిచిపెట్టలేదు, నాశనం చేసేసాడు. మరలా రెండవసారి భూమి యావత్తును కూడా నాశనం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దానిని భక్తుడైన పేతురు గారు తన 2వ పత్రిక 3వ అధ్యాయం చెప్తాడు. తర్వాత కొద్దిసేపు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనలో నాశనం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక హిస్టారికల్ ఇంటర్వెన్షన్స్ అని అంటాం మనం. అనగా ఇశ్రాయేలీయులు జీవించిన కాలమంతట్లో కూడా ఎప్పటి నుంచి ఐగుప్తు దేశంలోని వారు బయలుదేరి వచ్చిన కాలం నుంచి కూడా ప్రవక్తల కాలంలో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నేను వారిని శిక్షించదును, దేవుని ఉగ్రత వారి మీదకి పంపించదును, దేవుని వారిని గద్దించదును. ఇవన్నీ కూడా మాటలు మనం చూసినప్పుడు ఇది హిస్టారికల్గా ఆయా సమయాల్లో ఆ ప్రజలకు తగినటువంటి శిక్ష మనం చూస్తాం. చారిత్రకంగా కాలం గడుస్తున్నప్పుడు ఆయా రాజుల కాలంలో ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారికి ఇస్తున్నటువంటి కొద్దిపాటి శిక్ష అనే దానిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమంటాడు చూడండి, నేను బొత్తిగా నిర్మూలన చేసేదను. ఎందుకు అని అంటే కేవలం దేవుని విడిచి విగ్రహారాధన వైపు తన మనసులో మరల్చుకున్నందున, దేవుని విడిచి విగ్రహారాధన వైపు జనులు తిరిగినందువలన దేవుడిస్తున్నటువంటి ఉగ్రత దినంగా దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎవరు దీనంటే సంపూర్ణమైనటువంటి విగ్రహారాధికులు అని అంటే సరే వీడు నాశనం అయిపోయాడు అనుకోవచ్చు. కానీ వారిలో కొంతమంది మాకు యెహోవా దేవుడు కావాలి, మాకు బయలు దేవత కూడా కావాలి, మాకు యెహోవా దేవుడు కావాలి అని అది ఎవరయ్యా అంటే వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పుకొని మరికొంతసేపు వేరే వైపు చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇశ్రాయేలు కాలంలో కూడా మేము దేవుని ప్రజలమయ్యా, అబ్రహాం సంతానం అని చెప్పుకున్నారు. కానీ తర్వాత కాలంలో బయలుదేవతను ఆరాధించి వారు పొందుకునేటువంటి ఆశీర్వాదాలు చూచి, వారి పంటలు చూచి, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క జీవాన్ని చూసుకుని, వారి దేవత వల్ల వారు ఇంత లాభాలు పొందుతున్నారు అనుకుని బయలుదేవత వైపు తిరిగినటువంటి ఇశ్రాయేలు చరిత్రలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీరు ఏంటంటే దేవుని వైపు లేరు, సాతాను వైపు లేరు. నేటి క్రైస్తవ జీవితంలో కూడా క్రైస్తవ్యం ఇంచుమించుగా అలాగే ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ అవర్ సెల్స్. మనం టోటల్గా ఆర్ వి 100% క్రిస్టియన్స్? ఒక్కసారి నేను మీరు అందరం పరిశీలన చేసుకుందాం. దేవునికి ఎంత ఇస్తున్నాం మన జీవితంలో, సాతానికి ఎంత ఇస్తున్నాం? దేవునికి మనం ఇచ్చేది ఎంత? ఒకవేళ అనుకోవచ్చు 95% ఐఎమ్ గివింగ్ టు లార్డ్. నేను చాలా భక్తిపరుడు, 95%
సో మనలో అనుకోవచ్చు వీఆర్ గివింగ్ 90%, 95% టు గాడ్. దెన్ వాట్ అబౌట్ ద 5%? వాట్ అబౌట్ ద 5%? అంటే 100% నిశ్చయితంగా నువ్వు జీవించగలవంటే మనం ఎవరో జీవించలేవు. విత్ హిస్ గ్రేస్ ఆ కృపను అందుకుని 100% మనం దేవునికి సమర్పించుకుంటున్నామా అనేటువంటి ఒక మాట మనం ఆలోచన చేసినప్పుడు, ఈ 100% ఎవరైతే సమర్పించుకోలేకపోతున్నారో వారి యొక్క క్రైస్తవ్యం, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క భక్తి దేవుని దృష్టిలో శూన్యము, 0. అయ్యా ఇదిగో 80% నిన్ను ప్రేమించాను, ఇదిగో 90% నిన్ను ప్రేమించాను, 95% నిన్ను ప్రేమించానంటే నాకు నీ ప్రేమ అక్కర్లేదు అంటాడు. మరి ఎంత కావాలి నీకు? 100% కావాలా? ఓ ఎక్స్, ఓ వై, ఓ జెడ్, నీ నుండి నాకు 100% ప్రేమ కావాలి. కనుక 95% దేవుని ప్రేమించి 5% లోకాన్ని ప్రేమించిన నీ ప్రేమను దేవుడు అంగీకరించడు, నా ప్రేమను దేవుడు అంగీకరించడు. ఆయనకి ఎంత కావాలంటే నీ నుండి 100% ప్రేమ కావాలా? అలాగ లేనివాడు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడే, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడే. సరే, రెండో వైపు తిరుగుదాం. రెండో వైపు, అయ్యా వాడికి ఎంత ఇచ్చాను? ఒక 5% ఇచ్చాను, అదర్వైజ్ 10% ఇచ్చాను, వాడిస్తే అనుకుంటాం మనం. ఆ సాతాను, లోకం, మన పరిస్థితులు, మన అబద్ధాలు, మన తలంపులు, మన ఆలోచనలు, వీటన్నింటినీ కలుపుకుని ఒక 10% మనం సాతానికి ఇచ్చాం అనుకుందాం అనుకోండి. దిస్ 10% వాడికి 100%తో సమానం. మనం ఇచ్చేటువంటి, వాడికి ఇచ్చేటువంటి 10% విలువ లేదా 5% విలువ వాడికి 100%తో సమానం. ఎందుకంటే రైట్ టైంలో వాడు దానిని 100% మేనేజ్ చేసుకోగలడు. మనం అనుకుంటాం 5% కదా వాడికి ఇచ్చింది, 95% దేవుడిలోనే ఉన్నాం కదా మనం అనుకుంటాం. ఈ 5% హీ కెన్ మేక్ ఇట్ అస్ 100%. అది వాటిలో ఉన్నటువంటి గొప్పతనం. ఎంత ఇచ్చింది అవ్వమ్మ, తన జీవితంలో ఎంత ఇచ్చింది అవ్వమ్మ కదండి. మనందరికీ తెలుసు. ఈ పండు తినకూడదు అన్నాడు దేవుడు, అంది. తింటే దేవుడు అయిపోతావు అనగానే నిజమా? వెరీ స్మాల్ పర్సంటేజ్. ఆమె ఎక్కువ ఏమేమలేదు. ఆమె లైఫ్ అంతా దేవునితోనే ఉంది, ఆమె సమయం అంతా దేవునితోనే గడిపింది. ఓన్లీ 1%. అది నిజమా? నేను దేవుని అయిపోతానా అని చిన్న తలంపు వచ్చినప్పటికీ ఆ చిన్న పర్సెంట్ని తీసుకుని టోటల్ లైఫ్ని తీసేసుకుని, టోటల్ లైఫ్లో నుంచి ఎంటైర్ హ్యూమానిటీని తీసేసుకున్నాడు వాడు. అది వాడు గొప్పతనం. ఒక ఆదాముతో పోలేదు, ఒక హవ్వతో పోలేదు, సమస్త మానవాళ్ళని కూడా వాడి వైపు తీసేసుకున్నాడు. ఎవరు మీరంటే సర్ప సంతానము, కయీను సంతానము, సాతాను యొక్క సంతానం అంటున్నాడు దేవుడు. అయ్యా నువ్వు కదా కలుగు చేసుకున్నది అంటే నేనే కలుగు చేసుకున్నాను. నీవు ఇచ్చినటువంటి 1% వాడు 100% చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు జఫనే ద్వారా ఇస్తున్నటువంటి ఉగ్రత దినాల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ వారందరూ కూడా ఇదిగో మేము దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నారే, కానీ వారిలో కొంత మనసు బయలుదేవత మీద ఉన్నది. కానీ ఎవరి మనసు లేని బయలుదేవత మీద ఉన్న వారందరి గురించి దేవుడు పలుకుతున్న మాట మరొకసారి చూద్దాం. ఇదే యెహోవాకు నా హస్తం యూదా వారి మీద, యెరూషలేము నివాసులు అందరి మీద చాపి, 4వ వచనం చూడండి. బయలుదేవత యొక్క భక్తుల్లో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠులకు వారిని, దాని అర్చకులను నిర్మూలన చేసేదరు. సో భక్తి ఉంది, బయలుదేరుతున్నదా భక్తి ఉంది. దానికి ప్రతిష్ఠించుకున్న వారు ఉన్నారు, దానిలో అర్చకులు ఉన్నవారు ఉన్నారు. ఎవరు వీరు అని అంటే యెహోవా అను నామం కలిగినటువంటి దేవుని ప్రజలు. కనుక ఒక్క 5% మనం సాతానికి ఇచ్చినప్పుడు కూడా వాడు టోటల్గా మన జీవితాన్ని 100% తన వైపు తీసుకోగలిగినటువంటి సమర్థుడు. కనుక ఎంత మనం దేవునికి ఇస్తున్నాం అనేది ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మరలా మనం పరిశీలన చేసుకుందాం. కనుక ఎప్పుడైనా వచ్చిందో వరద అంటే వచ్చేసింది కదా. ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనంలో ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఆన్ ద ఎర్త్ షల్ డై అంటాడు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఆన్ ద ఎర్త్ షల్ డై. మొత్తం లోకంలో ఉన్నదంతా కూడా, భూమి మీద ఉన్నదంతా కూడా నేను నాశనం చేయబోతున్నారని దేవుడు పలికినటువంటి ఆ మాట మనం జ్ఞాపకం చేసినప్పుడు నోహు కాలంలో ఎలా ఉన్నారు? ఎవరు మిగిలారు? నోహు కాలంలో ఎవరున్నారు? ఎలా మిగిలారు? ఓన్లీ 1 ఫ్యామిలీ, 1 and only ఫ్యామిలీ. నోహు, తన భార్య, తన 3 కొడుకులు, 3, ఇంకెవరు లేరు. దేవుని కృప వారి మీద ఉన్నది. ప్రియ దేవుని సంగమా, మరొకసారి పాండమిక్ కోవిడ్-19 గురించి మనం మాట్లాడుకుంటే దేవుని కృప మనందరి మీద ఉన్నది. దేవుని కృప మనందరి మీద ఉన్నది. లోకంలో చాలామంది పోయారు, చాలామంది చనిపోయారు, వైద్యం అందరికి చనిపోయారు, వైద్యం పొందుకుంటూ చనిపోయారు. దేవుని కృప మనందరి మీద ఉంది.
కనుక దేవుడు ఆ కృపనిచ్చి 2020 సంవత్సరం క్రిస్మస్ దినాలను చూడగలిగేటువంటి భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు దేవుడు. దానిని బట్టి దేవుని ఎందుకు సంతోషించి ఈ క్రిస్మస్ పండుగలు మేము ఎలా చేసుకోలేదు, మేము ఎలా డిబేట్ అవ్వాలి, మేము ఎలా తగులాడుకునేదని ప్రక్కన పడేద్దాం. హౌ కెన్ వి సెలబ్రేట్ దిస్ క్రిస్మస్? ఎందుకంటే COVID-19 అనేటువంటి ఒక గొప్ప ఉపద్రవం నుంచి దేవుడు తప్పించి నీకు నాకు 2020 క్రిస్మస్ చేసుకునేటువంటి భాగ్యాన్ని ఆ దినాలను మరలా ఇచ్చాడు. ఎంతగా దేవుని మనం ఆనందించాలి, ఎంతగా దేవుని స్తుతి చెల్లించాలి, ఎంతగా ఐక్యతతో దేవుని ప్రార్థించాలి. దీని కొరకు మనం ఎదురు చూద్దాం. ఇఫ్ యూ మిస్ దిస్ 2020 క్రిస్మస్, యూ మే నాట్ నో వీ కెన్ సీ ద 2021 క్రిస్మస్. ఇఫ్ దేర్ ఇస్ గ్రేస్, the grace is enough, then only we can. Otherwise 2020 will be our last Christmas. 2020 will be our last Christmas. కనుక సమయాన్ని పోగొట్టుకున్నానికి ఎవరికి కూడా వద్దని చెప్తున్నాను. రండి, దేవాలయంకి రండి, షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి ఆరాధనలకు రండి, దేవుని ఆరాధించుకోండి. ప్రభువా నీ కృప చొప్పున ఈ పాండమిక్ COVID-19 నుంచి మమ్మల్ని తప్పించి ఇదిగో క్రిస్మస్ దినాలు ఇచ్చా కనుక సంతోషంతో నీ సన్నిధికి వస్తున్నాం, ఐక్యతతో నీ సన్నిధికి వస్తున్నాం, నేను ఆరాధించుకునే మనసుతో నీ సన్నిధికి వస్తున్నాం అని చెప్పి అందరం కూడా ఏకత్వంతో దేవుని ఎదుర్కొని దేవుని సన్నిధిలో ఆరాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే నోవహును కాపాడినట్లుగా దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. ఆ యొక్క ఉన్నత కాలంలో దేవుడు నోవహును కాపాడినట్లుగా మళ్ళందరూ కూడా కాపాడనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ రెండవ వారు సృష్టి యావత్తు కూడా నాశనం చేయబోతుంది అనేది మనకి ఇవ్వబడినటువంటి రెండో పాఠం. మనం ఇవాళ మ్యాటర్స్ కనుక రెండో పాఠం చదువుకున్నా, సువార్త పాఠాన్ని రెండో పాఠంగా మలుచుకున్నాం. ఏ పాఠం అది? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. సృష్టి యావత్తు కూడా ఎలాగున నాశనం చేయబడుతుంది, సృష్టి యావత్తు కూడా ఎలాగున నాశనం చేయబడుతుంది. కనుక ఈ ద డే ఆఫ్ ద లార్డ్ అనేటువంటి మాట పాత నిబంధనలో చాలాసార్లు చూసాం. ఇంచుమించు ప్రవక్తలందరూ కూడా దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ జపానీ కూడా చెప్పాడు కదా, నేను బొత్తిగా నాశనం చేసేదను. దిస్ ఇస్ కాంటెంపరీ హిస్టారికల్ ఈవెంట్. ఆ రోజుల్లో జపానీ కాలంలో ఉన్నటువంటి దేవుని ప్రజల గురించి దేవుడు చెప్పినట్టు మాట. అయితే రెండవ మారు దేవుడు నాశనం చేయబోయేటువంటి ప్రవచనాలు ఉన్నప్పటికీ కూడా రెండింటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రవక్తల యొక్క ప్రవచనాలు అనేక సార్లు చెప్తాం. దేవుని యొక్క మొదటి రాకడా రెండవ రాకడా కలిపి మాట్లాడేటువంటి సందర్భాలు. కనుక ఈ దేవుని ఉగ్రత దినం అనగానే టెంపరీగా కాంటెక్స్చువల్గా జరుగుతున్నటువంటి, అంటే జఫన్యా కాలంలో యోషియా రాజుగా ఉన్నటువంటి కాలంలో ఆయన ప్రజల మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతను పలుకుతూ దేవుని దినం అనేటువంటి ఆ చివరి దినాన్ని కూడా పలుకుతున్నాడు. కనుక రెండింటిని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇది జఫన్యా ప్రవచనం కేవలం కూడా కాంటెక్స్చువల్ అనేటువంటి మాట మనం అనుకుంటే, ఆ రోజుల్లో యోషియా కాలంలో ఉన్నటువంటి ప్రజలు బబులోను చెరలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాట కంటే కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఎక్కడుంది అది? బబులోను కాలంలోనే కాదు, రానున్న దినంలో చివరి దినాన్ని గురించి కూడా ప్రవచనం అని మాట్లాడుకుంటూ కొంచెంసేపు హిస్టారికల్గా కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు హిస్టారికల్ ఇంటర్వెన్షన్స్ ఇస్తున్నట్లుగా మనం ఆలోచన చేయవచ్చు. కనుక జఫన్యా ప్రాఫెసీ ద డే ఆఫ్ ద లార్డ్ అనేటువంటి మనం చూస్తే దేవుని ప్రజల మీద, శత్రు దేశముల మీద దేవుడు తీర్చుకోబోతున్నటువంటి ఉగ్రత, దేవుడు తీర్చుకోబోతున్నటువంటి పగ, దాని గురించి మొదటి అధ్యాయంలో దేవుని ప్రజల గురించి చెప్తాడు. రెండవ అధ్యాయంలో ఆ ప్రజలను హింసించినటువంటి రాజుల గురించి చెప్తాడు. ఏ బబులోను దేశానికైతే వారు చెరలోనికి వెళ్ళిపోయారో ఆ బబులోను దేశం గురించి కూడా దేవుడు మాట్లాడతాడు. దానిని నేను నాశనం చేయబోతున్నాను అంటాడు. దాని మీదకి నా యొక్క ఉగ్రత రప్పించబోతున్నాను అంటున్నాడు. చూడండి 11వ వచనం చూడండి. 2వ అధ్యాయం. జనుల ద్వీపంలో నుండి నివసించే వారు అందరూ తమ తమ స్థానం నుండి తమకే భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలన చేయను, భయంకరంగా ఉండును. కుషీలారా నా ఖడ్గము చేత ఉత్తర దేశం మీద తన హస్తము చాపి అష్షూరు రాజును ఆయన నాశనం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు ఏ ప్రజలైతే తన ప్రజలను తీసుకుని వెళ్ళి, ఏ దేశమైతే తన ప్రజలను తీసుకుని వెళ్ళి నాశనం చేసిందో, అప్రెస్ చేసిందో వారందరినీ కూడా తిరిగి నాశనం చేయబోతుండగా ముందుగా తన ప్రజల యొక్క ఉగ్రత, తర్వాత ఆ ప్రజలను హింస పెట్టినటువంటి వారి మీద వచ్చే ఉగ్రత, మూడవదిగా దేవుడు విమోచించి కలుగు చేస్తున్నటువంటి రక్షణ. ఇది
రాజు అనేటువంటి యోషియా కాలంలో జఫన్యాకు వచ్చినటువంటి దర్శనం. కనుక కొంచెం సేపు కాంటెక్స్ట్గా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారు ఏం చేశారట, దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు వారిని బబులోను చెరలోనికి పంపించాడు. మరి కొంతకాలం వారు శ్రమను అనిపించిన తర్వాత దేవుడు వారి యొక్క పాలకుల మీద తన ఉగ్రతను తీసుకుని వచ్చాడు. మరి కొంతకాలం తర్వాత వారిని విమోచించి దేవుని యొక్క వారసత్వంలోకి తీసుకొచ్చి వారు సంతోషించినట్టుగా చేసేటటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే నూతన నిబంధనలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ డే ఆఫ్ ద లార్డ్ ఆమోస్ చెప్పాడు, మీకా చెప్పాడు, వీళ్ళందరూ కూడా దేవుని రాకడ గురించి చెప్పారు పాత నిబంధనలు. కొత్త నిబంధనలో కూడా అనేకమైనటువంటి అంశాలు చూద్దాం. చిన్నగా నేను చదివేస్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. మొట్టమొదటిగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ద డే ఆఫ్ విజిటేషన్ అని అక్కడ రాయబడింది. ద డే ఆఫ్ విజిటేషన్, దేవుడు దర్శించేటువంటి దినం, దేవుడు దర్శించేటువంటి దినం. రెండవది రోమీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ద డే ఆఫ్ రాత్ అంటాడు. ద డే ఆఫ్ రాత్, దేవుని యొక్క ఉగ్రత దినముగా దానిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ద డే ఆఫ్ జడ్జ్మెంట్ అంటాడు. ద డే ఆఫ్ జడ్జ్మెంట్. తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ద డే ఆఫ్ లార్డ్, ద డే ఆఫ్ ద లార్డ్. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో డే ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దినమున. ఇంకా చివరికి వచ్చినప్పటికి లూకా సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో మనుష్య కుమారుని దినమున అంటాడు. ద డే ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఏం జరగబోతుంది, ఈ ప్రపంచం ఏం కాబోతుంది, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం ఎలాగో రాబోతుంది, ఇవన్నీ కూడా ప్రభువారు తన స్వయంగా తన ప్రజలతో మాట్లాడేటువంటి మాటలను చూస్తాం. మనుష్య కుమారుని రాకడ దినం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఇన్ని వచనాలలో, ఇన్ని ప్రవచనాలలో, నూతన నిబంధన ప్రవచనాలలో యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి విఫలంగా చెప్పబడి ఉంది. దీనినే మన భాషలో గ్రీక్ భాషలో ఏమంటాం అంటే పరోషియా. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడే విధానంలో పరోషియా అంటాం. పరోషియా అని అంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ మీనింగ్, ఇట్స్ ఎ డెసిగ్నేషన్. డెసిగ్నేటెడ్ ఎప్పుడు అని అంటే గ్రీకు రోమన్ ఎంపైర్స్ వారి స్థావరాలను లేదా వారి ప్రాంతాలను దర్శించడానికి వస్తున్నటువంటి దినమునకు గుర్తుగా చెప్పబడినటువంటి మాటకు మనం చూస్తాం. టు డెసిగ్నేట్ ద అఫీషియల్ విజిట్ ఆఫ్ గ్రీకో రోమన్ ఎంపరర్స్. ఉదయం కూడా మాట్లాడాను నేను. ఇక్కడంటే మనకు బిషప్ గారు ఎదురుగా ఉన్నారు కనుక మనకి ఎప్పుడు కూడా బిషప్ గారు కనబడుతూ ఉంటారు. మరి అదే రూరల్లో అయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో బిషప్ గారు అంటే కన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు, గుడి ప్రతిష్ఠ పెట్టినప్పుడు వస్తారు. ఇంకా పద్దాకు రారు కదా. ఇక్కడనే పొద్దున్న లేచి చూస్తున్నాం మనం. అదే కొంచెం రూరల్కి వెళ్ళిపోతే ఆ రూరల్ గ్రామాల్లో బిషప్ గారు వస్తున్నారు అంటే అది ఆ రోజు ఒక పండగ. వాళ్ళకి ఏర్పాట్లన్నీ వేరుగా చేసుకుంటారు. డెడికేషన్ కానీ, కన్ఫర్మేషన్ కానీ, ఇంకేదైనా కానివ్వండి. సో ద అఫీషియల్ విజిట్ అన్నమాట. అలాగే ఎంపరర్స్, గ్రీక్ రోమన్ ఎంపరర్స్, గ్రీకుల కాలంలో కానీ రోమిల కాలంలో కానీ ఆ ఎంపరర్స్ ఇదిగో మన పట్టణానికి వాళ్ళు వస్తున్నారు రాజుగారు అనగానే దానిని పరోషియా అని పలికారు. దానిని పరోషియా అన్నారు. అనగా అధికార పర్యటన, రాజు రాబోతున్నాడు. సో ఎవరు రాబోతున్నది? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి తెస్సలోనికీ పత్రిక, కొరింథీ పత్రిక, పేతురు పత్రిక, లూకా సువార్తల్లో ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. The King of Kings and the Lord of Lords is going to come. That is what we call Parousia. దేవుని యొక్క రాకడ దినం. ఎలా ఉంటుంది దేవుని యొక్క రాకడ దినం? సో పరోషియా ఉగ్రత దినంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క తీర్పు దినంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక దేవుని యొక్క తీర్పు దినం రాబోతుంది అనేటువంటి మాట ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యేసు వారు ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్కి వస్తున్నప్పుడు ఏం జరగబోతుంది అని అంటే తీర్పు దినం గురించి మనకు తెలుసు. అయితే మనకి ఇవ్వడిన రెండో పాఠం గురించి ఒక మాట మాట్లాడుకుని మరలా సువార్త పట్టణంలోకి వెళ్ళిపోదాం. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే ఆ దినము ఎలా ఉంటుందంట, దొంగ వలె ఉండును అంటాడు కదా. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును,
పంచభూతములు మిక్కుటమైన వెంటముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించదము. హోప్ ఆఫ్ సాల్వేషన్ అనేది మొదటి రాకడలో దేవుడిచ్చాడు. దీన్ని కొనసాగించుకున్నటువంటి విశ్వాసులు ఆ రెండవ రాకడలో పంచభూతములు మహావెండంతో లయమైపోయి నూతన ఆకాశము నూతన భూమి నిర్మించబడగా దానిలో సదాకాలం యేసుతో కూడా జీవించడానికి నిరీక్షణ కలిగిన వారమే జీవించాలి అనేటువంటి దానిని జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాటలు మరొకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు ఎలా రాకపోతున్నారంట? మహావెండ్రంతో రాబోతున్నారు. ఆ దినం ఎలా ఉంటుంది అని అంటే దొంగ వలె ఉంటుంది. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా అంటే ఆ పక్కనోడు అంటాడు, ఎవడు దొంగలాగా వస్తున్నాడా అని. దొంగలాగా రావట్లేదు ఆయన, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూచుదురు. I will see the second advent of our Lord Jesus Christ. ఆర్భాటంతో వస్తున్నప్పుడు మహాధ్వని వినపడుతుంది. ఏమిటి శబ్దం కదండి? ఏమిటి శబ్దం? ఏదైనా బయటకు సౌండ్ అయింది అనుకోండి, ఏమైంది? బయటకు వెళ్ళిపోతాం చూడటానికి. ఒక పెద్ద శబ్దం, ఒక విస్ఫోటం జరిగితే ఏమైపోయింది? అక్కడ జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు. అదే ఇంతమంది ఇట్లా అయిపోయారు అనుకుంటారు. ఒక విస్ఫోటం, చిన్నది మానవుడు సృష్టించినటువంటి విస్ఫోటం జరిగితేనే ప్రజలు వెళ్ళి చూసి అక్కడ జరిగినటువంటి ఆ యొక్క దృశ్యాలను చూసి తట్టుకోలేనటువంటి వారుగా ఉంటున్నారే. మహారాజు వస్తున్నప్పుడు జరిగేటువంటి గొప్ప ఆ భయంకర ధ్వనిని ఎవరు తట్టుకోగలరు? దొంగలాగా రావట్లేదు. అంటే దొంగడు ఎప్పుడు వస్తాడో మన ఇంటికి మనకు టైం తెలియదు కనుక దాన్ని అలా పోలిస్తే తెలియని వాడు ఏమంటాడంటే మీ దేవుడు దొంగలాగా వస్తున్నాడు అంటున్నాడు. దేవుడు దొంగలాగా రావట్లేదండి. పంచభూతములు లయమైపోతుండగా అందరూ చూస్తారు, మనం అందరం చూస్తాం. ఒకవేళ ఆనందానికి బ్రతికి ఉంటే నూతన ఆకాశం నూతన భూమిలోకి వెళ్తాం విశ్వాసాన్ని కాపాడుకుంటే. అలాంటి గొప్ప దేవుడు భూమి మీదకి రాబోతున్నట్టు దీని గురించి భక్తులు చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. దానిని గ్రీకు భాషలో పరోషియా అనేటువంటి మాటగా మనం ఆలోచన చేస్తున్నాం. అయితే యేసు వారి యొక్క రాకడ గురించి చెప్పినటువంటి ప్రవచనాలు, మరి యెషయా ప్రవచనాలు మనం చాలా చూస్తాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, ఎంచుదగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేర్లు పెట్టబడను. ఎదుగో కన్యక గర్భవతే కుమారుని కను కదా, కన్యక గర్భవతే కుమారుని కను. ఓ బెత్లెహేము ఎఫ్రాతా, నీవు ఇశ్రాయేలు అల్పమైన దానైనప్పటికీ ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ఇవన్నీ కూడా మన పిల్లలకి మనకి కంఠస్థం వచ్చినటువంటి వాక్యాలు. ఇవన్నీ కూడా నెరవేర్పు దినమే క్రిస్మస్. ఆ క్రిస్మస్ దినాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమిటి దేవుని యొక్క రాకడ అనేది మనం ఆలోచన చేసినట్లయితే మొదటి రాకడ రక్షణను తెచ్చినటువంటి రాకడ. దాని కొరకు ఇశ్రాయేలు అందరూ కూడా ఇవ్వబడినటువంటి పాత నిబంధన వాగ్దానాల్లో వారు ఎవ్వరు కూడా దానిని పొందుకోలేకపోయారు. ఎందుకనంటే మనకు తెలిసిందే, మనుషులు మనం ఎలా గౌరవిస్తాం అంటే మనుషులను బట్టి గౌరవిస్తాం. ఒక రాజరిక వంశంలో నుండి వస్తేనే అతన్ని గౌరవిస్తాం, ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వస్తేనే అతను గౌరవిస్తాం, ఒక సామాన్యమైన కుటుంబంలో వస్తే అతను ఎవరు కూడా గుర్తించాం. కనుక యేసయ్య వస్తున్నాడు అంటే, రాజుగా వస్తున్నాడు అంటే ఎలా వస్తాడు? జ్ఞానులు ఎందుకు తప్పిపోయారు? యెరూషలేములో రాగానే వారికి ఆలోచన వచ్చేసింది, రాజు ఎక్కడ పుడతాడు? యూదులు రాజు యూదా దేశంలో పుడతాడు. ఇదిగో యూదా దేశం క్యాపిటల్ యెరూషలేముకి వచ్చేస్తాం, యెరూషలేములో రాజు దగ్గరికి వెళదాం అని హెరోదు దగ్గరికి వెళ్ళారు. మానవుల ఆలోచన అలాగే ఉంటుంది, రాజు కాబట్టి రాజుల నుంచే వస్తాడని. కానీ ఆయన దావీదు వంశం నుండి వచ్చినప్పటికీ ఒక వడ్రంగి కుటుంబంలోంచి రాబోతున్నాడు. వడ్రంగి యేసేపు ఆ యొక్క దావీదు వారసత్వం నుండి వచ్చినవాడు. ఈ సువార్త పాటలో మనం చదువుతాం, దావీదు కుమారుడు అనేటువంటి యేసేపు అంటాడు. కానీ ఎక్కడి నుండి వచ్చింది వారసత్వం? దావీదు వంశం నుండి వచ్చింది. కానీ ఆయన ఎలా వచ్చాడు? వడ్రంగి వాని కుమారుడికి వచ్చాడు. అందువల్ల ఏం చేసింది లోకం? ఆయన అంగీకరించలేదు. యూదులు ఎవరు కూడా ఆయన అంగీకరించలేకపోయారు, మొదటి రాకడ సంతోషించలేకపోయారు. కనుక దాని గురించి చెప్పబడినటువంటి వాక్యాల్లో దేవుని రాకడ, మీ విమోచన దినం అనగానే నిరీక్షణతో కూడినటువంటి రక్షణ దినం. ఆ రక్షణ దినం గురించి మనం ఆలోచన చేసినప్పుడు రెండు మాటలు మరలా ప్రభువారి జన్మదినాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి ఇన్కార్నేషన్. కనుక ఏమిటి ఇన్కార్నేషన్ అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తాం. ఏముందట ఆ వాక్యము? శరీరధారి అయి కృపాసాక్షి సంపూర్ణుడిగా మనం వచ్చుకు వచ్చాము. ఏమైంది అని అంటే వాక్యము శరీరాన్ని దాల్చింది.
ఏ వాక్యం అని అంటే సృష్టిని సృష్టించినటువంటి వాక్యం. సృష్టిలో వాక్యమైనటువంటి దేవుడు నేటి దినాన క్రిస్మస్ అనేటువంటి ఈ దినాన శరీరధారిగా వచ్చినటువంటి దినం. ఈ ఇన్కార్నేషన్ గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే దీనిని దేవుని యొక్క రాకడ దినం అన్నాం. ఏ రాకడ దినం అనేది ఇప్పుడు మనకు క్లారిటీ ఉంది. అది మొదటి రాకడ దినం. మనం ఎందాక అనుకున్నది రెండవ రాకడ దినం. కానీ ఈ మొదటి రాకడ దినాల వాగ్దానం ఇశ్రాయేలులందరికీ నేడు రక్షించబడినామని చెప్పిన మన అందరు కూడా ఇవ్వబడినటువంటి దినంగా మనం చూస్తే ద ఇన్కార్నేషన్ అనేది ఆ మొట్టమొదట చూసినటువంటి ప్రజల గురించి మనం ఆలోచన చేస్తాం. ఎవరు వారు అని అంటే గొల్లలు కదా. దూత ఎవరికి చెప్పింది? గొల్లలు చెప్పింది. గొల్లలు ఎవరు? యూదులు. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. గొల్లలు ఎవరు? యూదులు. మరి దేవుని యొక్క రాకడ ఆ ప్రత్యక్షత ఎప్పుడు అని అంటే రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎపిఫనీ. ఈ ఎపిఫనీ అనే దాంట్లో మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు అన్ని జనులకు ప్రత్యక్షమైనటువంటి దినమే ఎపిఫనీ. కనుక ఎవరికి ప్రత్యక్షత అని అంటే జ్ఞానం యొక్క దర్శనాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 3 జ్ఞానులు రావటం. మనందరూ స్కిట్ పిల్లలు వేస్తూ ఉంటారు, మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాం. ఆ జ్ఞానులు వచ్చి దేవుని ఆరాధించటం లేదా యేసుని ఆరాధించటం అనే దాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు అన్ని జనులకు ప్రత్యక్షమైనటువంటి దినమే ఎపిఫనీ. కనుక ఈ రోజున ఇక్కడ కూర్చుని ఆరాధన చేస్తున్న మనం అందరూ కూడా ఎపిఫనీలో పాలిభాగస్తులమే. అన్ని జనుల యొక్క ప్రత్యక్షతలో పాలిభాగస్తులమే. మనం యూదులు కాదు, అన్ని జనులమే. అన్ని జనులైన మనకు జ్ఞానులు ముంగుర్తుగా ఉన్నారు. వారు మన తరపున ముందు ప్రభువును చూచిన వారే ఉన్నారు. కనుక దీనిని ఈ రెండవ రాకడ మొదటి రాకడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకటి ఇన్కార్నేషన్, రెండవది ఎపిఫనీ. యూదులకు ప్రత్యక్షత, అనుజులకు ప్రత్యక్షత. దేవుని యొక్క వాగ్దానంలో నెరవేర్పు ముగిసిపోయినది. కనుక రక్షణ అనేది భూమి మీదకి దేవుడు తీసుకుని వచ్చాడు. రక్షకుని భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఆయన ద్వారా రక్షణ కార్యాన్ని జరిగించాడు. రక్షణ కార్యం సమాప్తం అయిపోయింది. ఇప్పుడు మనం చూడాల్సింది దేని కొరకంటే ఆయన రాబోతున్నటువంటి పరోక్ష డెసిగ్నేటెడ్ విజిట్ ఏమిటిదనంటే ఉగ్రత దినము లేదా తీర్పు దినం. దాని కొరకు మనం అందరూ కూడా ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి 3వ పాఠం నుంచి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లేదా చదవబడినటువంటి 2వ పాఠంలో చదవబడినటువంటి సువార్త పాఠం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు వారి జనన విధం ఏమిటి అనేది సువార్తకుడు అనేటువంటి మత్తయి దానిని పొందుపరిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ హిజ్ ఓన్ రైటింగ్. ఇట్ ఈస్ నాట్ రైటింగ్ ఆఫ్ లూక్, జాన్ ఆర్ మార్క్. ఇట్ ఈస్ ఎ కలెక్షన్. దయచేసి జ్ఞాపకం చేసుకొని చాలాసార్లు నేను చెప్పేది అది మత్తయి రాసిన సువార్త అనకూడదు, మత్తయి సువార్త. అందుకని ఇంగ్లీష్ బైబిల్ చక్కగా ఉంటుంది, ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ. మత్తయి గారు దేవుని మాటలు ప్రజల గురించి తెలుసుకుని మనకు అందించినటువంటి మాటలలో ప్రభు వారి యొక్క చరిత్ర ఏ విధంగా ఉన్నది అనేది చూసినట్లయితే చూడండి ఒకసారి 1వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుంచి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించనని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు ఎలాగున నీతిమంతుడు అంటే జీవన విధానంలో నీతిమంతుడు, జీవితంలో నీతిమంతుడు. కనుక అల్లరి చేయకూడదు అనేటువంటి తపన కలిగి సైలెంట్గా క్వైట్గా విడిచిపెట్టాలనుకుంటున్నటువంటి వాడు. అయితే దేవుని దూత చెప్తున్న మాటలు మనం చూద్దాం ఒకసారి. ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు చూడండి ఇక్కడ ఒకసారి. దావీదు కుమారుడు అయిన యోసేపు, ఇందాక అనుకున్నాం ఎలా వస్తున్నాడు అంటే దావీదు వంశంలో వస్తున్నాడు అంటే దే ఆర్ లుకింగ్ ఎట్ ద రాయల్ ఫ్యామిలీ. రాజుగా ఆ గృహంలో నుండి వస్తాడని చూస్తున్నారు. రాజగృహంలో నుండి. రాజగృహంలో హేరోదు ఉన్నాడు తప్ప దావీదు వంశస్థులు ఎవరున్నారు? వీళ్ళు ఎలా చూస్తున్నారు రాజగృహంలోంచి రావాలని చెప్పి. కనుక ఈ ఆలోచన మనం చేసినట్లయితే వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు వారసత్వమే. కానీ ఒక చిన్న ఫ్యామిలీ నుంచి, కార్పొరేటర్ ఫ్యామిలీ నుంచి ప్రభు వారి యొక్క జన్మం రాబోతుంది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దూత ఏం చెప్తుందంటే నీ భార్య అయినటువంటి మరిను చేర్చుకున్నట్టుకు భయపడొద్దు, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మను గర్భము ధరించినది. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆమె కుమారుని కట్టుంది,
ఆయన రక్షకుడు అనేటువంటి పేరు నువ్వు పెడుతున్నావు. నువ్వు పెట్టబోయేటువంటి పేరు అది రక్షకుడు. నీ తాతగారు అనేటువంటి దావీదు వంశంలో రాబోతున్నటువంటి రక్షకుడు, ప్రవక్త యొక్క ప్రవచనాలను నెరవేర్పేది. పరిశుద్ధాత్మ నామ గర్భము ధరించింది అనగానే దేవుడు చెప్పినటువంటి మాటను అంగీకరించినటువంటి వాడుగా నీతిమంతుడిగా యోసేపు ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక దేవుని నమ్ముట, దేవుని మాట వినుట, దేవుని మాటను నమ్ముట అనేది నీతికి సాదృశ్యము. ఎంతమంది దేవుని మాట నమ్ముతున్నామో వారందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుని ఎంత విశ్వాసం ఉంటున్నామో వారందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కనుక నీతిమంతుడు అని చెప్పడానికి కలిగిన కారణం ఏమిటంటే దేవుని మాట యందు విశ్వాసం వచ్చిన వాడిగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని జోసెఫ్ ద రైచియస్ మ్యాన్ అంటే హీ రిజాల్వ్ టు డివోర్స్ హర్ క్వైట్లీ. ఆమెను నాడను ఉద్దేశించాను రహస్యంగా, కానీ దేవుని మాట విని ఆయనను చేర్చుకున్నాడు. ఆయనకి ఏం పేరు పెడతాడంటారు? యేసు. యేసు అనగా రక్షకుడు. ఏం చేస్తాడంట? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించును. అందుకని భక్తుడైన పౌలు హెబ్రీ గ్రంథకర్త హెబ్రీకి రాసిన పత్రికలో ఏమంటాడు? మేకల యొక్క కోడెల యొక్క రక్తం వల్ల కాక తన స్వరక్తం వల్ల ఒక్కసారి ఆయన బలి అర్పణ చేసి దానిని ముగించి మన అందరి కొరకు పాపక్షమాపణ ప్రకటించిన వాడై ఉన్నాడు. కనుక కోడెల రక్తం అది సాదృశ్యమే, మేకల రక్తం అది సాదృశ్యమే. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమే, శిలువ రక్తమే పాపక్షమాపణకు గుర్తై ఉన్నది, పాపక్షమాపణ దయచేస్తున్నది. ఎలాగో పాపలు క్షమించబడతాయి. అరే ఇటు దొంగడు రండి ఇటు పాపి అంటాం, ఇటు హంతకుడు రండి ఇటు పాపి అంటాం, ఇటు వ్యభిచారం రండి ఇటు పాపి అంటాం. కానీ తెలియనటువంటి పాపాలు అనేక ఉంటాయి. 4 మాటలు మేము చూపించి ఇశ్రాయేలు చరిత్రలోంచి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఎలాంటి పాపాల నుండి ఆయన విమోచిస్తున్నాడు ఒకసారి చూద్దాం. సిన్ ఆఫ్ డిస్ఒబీడియన్స్. సిన్ ఆఫ్ డిసొబీడియన్స్ ఏముంది ఆయనకంటే? అవిధేయత. అవిధేయత అనేది మహాపాపం కదండి. మనం భక్తి బరులమే. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే మనం రక్షించబడిన వారమే. వీ హ్యావ్ రిసీవ్డ్ ద సాల్వేషన్ 1977, 1978, 1990 ఏదో ఒకరోజు చెప్పుకుంటాం మనం. వీ హ్యావ్ రిసీవ్డ్ హిస్ గ్రేస్ ఆన్ దట్ డే వీఆర్ సేవ్డ్. పాపాలు ఒప్పుకున్నాం, పశ్చాత్తాపడ్డాం, ఎన్ని మన జీవితంలో మనం చెప్పుకునేటువంటి మాటలే. కానీ కొనసాగుతున్నటువంటి విశ్వాసయాత్రలో హౌ మెనీ టైమ్స్ యు ఆర్ డిజోబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఒకసారి ఈ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు నా విశ్వాస జీవితంలో ఎన్నిసార్లు నేను దేవునికి అవిధేయుడిగా ఉన్నాను, ఆయన మాటకు అవిధేయుడిగా ఉన్నాను. ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ విల్ కమ్. ఇవాళ నీకు నాకు కనబడకపోవచ్చు, రేపు ఆయన న్యాయపీఠ మీద ఉన్నప్పుడు ఓ మ్యాన్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ సిన్, యూ హ్యావ్ ద సిన్ ఆఫ్ డిజోబీడియంట్, యు ఆర్ సచ్ ఎ పర్సన్, యూ హ్యావ్ ద సిన్, యు ఆర్ ద యూ హ్యావ్ ద సిన్ ఆఫ్ డిజోబీడియంట్. ప్రభా నేను ఎప్పుడు చేశానయ్యా అంటే స్క్రీన్ ఓపెన్ చేస్తాడు అనమాట. అప్పుడు మన లైఫ్ హిస్టరీ అంతటా కనబడుతూ ఉంటుంది. ఆ లైఫ్ హిస్టరీలో ఎన్నిసార్లు దేవునికి అవిధేయులమై జీవించామో, ఎన్నిసార్లు దేవునికి అవిధేయులమై జీవించామో అప్పుడు కనబడుతూ ఉంటే ఇవన్నీ నేనే చేశానా? గాబ్రియల్ ఏమైనా గ్రాఫిక్స్ మార్చేసాడేమో అనుకుంటాను. ఇక మనమైతే అలాగే వాదిస్తాం. గాబ్రియల్ గ్రాఫిక్స్ మార్చేసి ఉంటాడు, గాబ్రియల్ గ్రాఫిక్స్ మార్చడు, మిఖాయిల్ గ్రాఫిక్స్ మార్చడు. అవర్ ఒరిజినల్ హిస్టరీ విల్ బి రివీల్డ్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. ఆనందరావు పుట్టిన దగ్గర నుంచి ఆనందరావు చచ్చే వరకు ఏమేం చేశాడు అన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్. సో ఆల్సో యూ అండ్ ఎవ్రీబడి, మనం అందరం కూడా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన నుంచి మరలా భూమికి చేరు వరకు ఏమేమి చేస్తామో అవన్నీ కూడా రివీల్ అవుతున్నాయి. వాటిలో నీ జీవితంలో, నా జీవితంలో ఎంత పర్సంటేజ్ డిజోబీడియన్స్, ద సిన్ ఆఫ్ డిజోబీడియన్స్ ఉన్నదనేది మనం జ్ఞాపకం చేసుకుంటే నౌ జీసస్ ఈజ్ ఫర్గివింగ్ ఆల్ ఆఫ్ us ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ సిన్ ఆఫ్ డిజోబీడియన్స్. ఎవరు సిన్ ఆఫ్ డిజోబీడియన్స్? వెరీ ఎగ్జాంపుల్, సౌల్ ద కింగ్. సౌల్ రాజు గారు ఒకటి చేసినామంటే ఇంకోటి చేసి వచ్చాడు. దేవుని మాట వినుటి కంటే బలు అర్పించడం న్యాయమా అన్నాడు సమయంలో వచ్చి. దట్ ఈస్ ద సిన్ ఆఫ్ డిసోబీడియన్స్. దేవుడు ఏది చెప్పాడు దాన్ని చేయగలిగిన వాడు మాత్రం విధేయుడైనటువంటి వాడు, లేనివారు అవిధేయులే. ఆ పాపం నీలో నాలో ఉదయకాల సమయంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రియులారా. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సిన్ ఆఫ్ స్టూపిడిటీ. సిన్ ఆఫ్ స్టూపిడిటీ, బుద్ధి లేని తనంతో కూడి చేసేటువంటి పనులు మన జీవితంలో చాలా 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 ఉంటాయి. మనం అనుకుంటున్నాం బైబిల్ పట్టుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, 3 గంటలు వేసి ప్రార్థన చేస్తున్నాం, 4 గంటలు వేసి ప్రార్థన చేస్తున్నా, ఇదిగో 1000 స్తుతులు దేవునికి పెద్ద చెల్లిస్తున్నా, చిన్న పుస్తకం తీసుకుని 100 పాటలు పాడుకుంటున్నాను, బైబిల్ 10 అధ్యాయాలు చూస్తాను. ఎన్ని చేస్తున్నా కానీ ద సిన్ ఆఫ్ స్టూపిడిటీ మే బి ఇన్ యూ అండ్ మీ, నీలో నాలో
ఈ యొక్క పాపం ఉందేమో. ఒకసారి ఉదయకాల సమయంలో పాపములు క్షమించు రక్షకుడైన యేసు నామములో పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఓ ప్రియ దేవుని సంగమా మనకున్నదనేటువంటి మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటాడంటే ఫెయిల్ టు రిమెంబర్ ద ఎక్స్పీరియన్సెస్. మన జీవితంలో, మన పొరుగు వారి జీవితంలో, మన తాత జీవితంలో, మన తండ్రి జీవితంలో ఏమేమి జరిగినా అవన్నీ కూడా నీకు తెలియదా? వాట్ ఈస్ యువర్ గ్రాండ్ ఫాదర్, వాట్ ఈస్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, వాట్ ఈస్ యువర్ ఫాదర్, వాట్ ఈస్ యువర్ నైబర్, మీ పెద్దమ్మ, మీ చిన్నమ్మ, వారి జీవితాలు ఇలా జరిగితే ఇలా జరిగింది అనేటువంటి కొన్ని సందర్భం మనకు లేవా? బైబిల్లో వచ్చి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మినే టేకిల్ ఫర్ సిన్ అన్నాడు. మినే టేకిల్ ఫర్ సిన్. ఎందుకంటే నీవు నడకను సరిదిద్దుకోలేకపోయావు. అప్పుడు అంటాడు నెబుకద్నెజర్ కాలంలో దేవుడు నెబుకద్నెజర్కి బుద్ధి చెప్పినప్పటికి కూడా నీవు అతని కుమారుడు అయి ఉండి అతని బుద్ధిహీనత వల్ల నీవు కూడా బుద్ధిహీనుడు అయి ఉన్నావు కనుక నీ లెక్క అమ్మగించబడి ఉన్నది. మన తాతలు చేస్తే మనకు తెలుసు, మన తండ్రులు చేస్తే మనకు తెలుసు, మన పొరుగు వారు చేస్తే మనకు తెలుసు. అలాంటి ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఎక్స్పీరియన్స్ తెలిసి కూడా తప్పు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే దట్ ఈస్ ద సిన్ ఆఫ్ ఏమన్నా స్టూపిడిటీ. అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, బట్ సిన్ ఆఫ్ స్టూపిడిటీ ఇస్ దేర్ ఇన్ అవర్ లైఫ్. అది ఈ రోజున మనం క్షమించమని అడగాలి దేవుని. ఈ రోజున క్షమించమని దేవుని మనం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సిన్ ఆఫ్ అన్బిలీఫ్. సిన్ ఆఫ్ అన్బిలీఫ్, అవిశ్వాసం అనేటువంటి పాపం. అవిశ్వాసం, దేవుడు అంటాడు అల్పవిశ్వాసులారా, అవిశ్వాసులారా అంటాడు. అల్ప విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది. కొన్నిసార్లు దేవుడు చేస్తాడు ఈ కార్యమని మనం నమ్మలేక మనుషుల వైపు తిరిగేటువంటి వారు ఉన్నారు. ఇశ్రాయేలు చరిత్రలో ఈజిప్ట్ వైపు తిరిగారు, ఐగుప్తు రాజు దగ్గరికి పరిగెడుతున్నారు దేవుని విడిచిపెట్టి. అందుకే దేవుని కోపం వచ్చింది వాళ్ళ మీద. బబులోను వైపు పరిగెడుతున్నారు దేవుని విడిచిపెట్టి. అందుకని దేవుని కోపం వచ్చింది వారి మీద. ఈ రోజు నీకునేటువంటి సమస్య, నీకునేటువంటి పరిస్థితులను బట్టి దేవుని మీద ఆధారపడకుండా దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళుతున్నావు? ఏ మానవం దగ్గరికి వెళుతున్నావు? ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్తే అవుతుందేమో, ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అవుతున్నావు అనేటువంటి పరిస్థితులు మానవ జీవితంలో ఎన్నో ఉంటాయి. కనుక అలాంటి పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసం అనేటువంటి మాట టర్న్ టు ఈజిప్ట్ అండ్ సిరియా, బబులోను దేశాలకు వారు బయలుదేరినటువంటి ఆధారపడినటువంటి పరిస్థితులు వారి పాపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. నాలుగోది మనం చూసినప్పుడు సిన్ ఆఫ్ ఇర్రెలిజన్. సిన్ ఆఫ్ ఇర్రెలిజన్, దేవునికి సమీపంగా రాలేకపోతున్నటువంటి వారు, దేవునికి సమీపంగా రాలేకపోతున్నవారు, పాప క్షమాపణ పొందడానికి దేవుని ఎందుకు రాలేకపోతున్నవారు. దీని గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి దగ్గరకు రావడానికి ఇష్టపడుతున్నట్టుగానే ఉండి ఇష్టం లేకునేటువంటి వారు ఉన్నారు. ఏమి తీసుకుని నీ వద్దకు ఉత్తమం, ఎలా రావాలి నీ సన్నిధికి, రాలేకపోతున్నట్టు వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి సమీపంగా లేకపోవడం అనేది కూడా ఒక పాపంగానే దేవుడు గుర్తించి దాని నుండి మనం క్షమించమని మనం అడగాల్సిన అవసరం ఉంది. పాప క్షమాపణ దేవుని ప్రజలకు నేటి వ్యక్తిగత జీవితంలో పర్సనల్ అండ్ కార్పొరేట్ సిన్స్, సామూహికంగా మనం చేసే తప్పులు చాలా ఉంటాయి కదండి. మనం వీళ్ళందరూ మా వాళ్ళు అని చెప్పి మనందరం కలిసి ఏదో తప్పు చేస్తాం, వీళ్ళందరూ వాళ్ళు అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఏదో తప్పు చేస్తాం. దట్ ఈస్ ద కార్పొరేట్ సిన్. ఇండివిజువల్గా పర్సనల్ లైఫ్లో మనందరూ ఏదో తప్పు చేస్తూ ఉంటాం. ఇంకా ఆల్ ద పర్సనల్ అండ్ కార్పొరేట్ సిన్స్ ఈ రోజున మనం చేసేవన్నిటికీ పాప క్షమాపణ కలగాల. అలనాడు ఇశ్రాయేలు క్షమించబడినట్లుగా ఈ రోజున మనం అందరూ కూడా క్షమించబడిన రీతిలో మనం ఉన్నట్లయితే పాపం నుండి మనం విడుదల చేస్తున్నటువంటి దేవుడు మనకి ఇవ్వబోతున్న సంతోషం ఏంటో జఫన్యా ద్వారా ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. జఫన్యా 3:15 ఒకసారి ఆలోచన చేసినట్లయితే లార్డ్ హ్యాస్ టేకెన్ అవే ద జడ్జ్మెంట్. నీ మీదకి రాబోతున్నటువంటి తీర్పును దేవుడు తీసివేసి ఉన్నాడు అంటాడు. నీ మీదకి రాబోతున్న తీర్పును దేవుడు కొట్టివేసి ఉన్నాడు. మొట్టమొదటి ఆలోచన చేస్తాం, మనం ఇప్పుడు చేస్తున్నాం. ఎప్పుడైతే తీర్పు లేదో నీ జీవితంలో రేపు జరగబోయేది కూడా అదే. దేవుని యొక్క మహాసన్నిధిలో నిలబడినప్పుడు, ఆయన న్యాయపీఠం మీద ఎట్టిపోయినప్పుడు, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాడా నా తండ్రి యొక్క రాజ్యంలోకి రమ్మని ఆహ్వానిస్తే ఏమవుతుందంట? తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిన వాడైనాడు. నా మాటలు నమ్మి నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిన్నాడు. జస్ట్ జంప్, వెళ్ళిపోతున్నాం అంతే. మరణం నుంచి జీవనంలోకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ? యేసు స్వామి యొక్క సిలువ ఎదుటి నిలబడి, ఆయన తీర్పు పీఠ ఎదుటి నిలబడి ఆ ఆఖరి దినాన అనే మన తుది శ్వాసతో అక్కడికి వెళ్ళిన తర్వాత నా కుమారుడు పరలోక రాజ్యానికి రమ్మనగానే మరణం నుండి జీవంలోనికి దాటి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన అందరి జీవితంలో కూడా అది జరగబోతుంది. దాని కొరకు మనం నిరీక్షణ కలిగిన వారమైనాం. సరే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 18 నుంచి చూద్దాం ఒకసారి.
నియామక కాలపు పండుగలకు రాలేకపోయిన వారు, ఆల్ దోస్ హూ మోర్న్ అబౌట్ ద ఫెస్టివల్స్, అయ్యో మేము పండగ రాలేకపోయాం కదా. ఎందుకు రాలేకపోయారు అని అంటే, బబులోను దేశంలో ఉన్నామయ్యా, చెరలో ఉన్నామయ్యా, మాకు వారాల పండుగ లేదయ్యా, మాకు గుడారాల పండుగ లేదయ్యా, మాకు కృతజ్ఞత పండుగ లేదయ్యా, మాకు నీసాడు మాసం బలు అర్పించే పండుగలు లేవయ్యా. మరి ఏం చేశాం? బానిసత్వం. ఎప్పుడైతే వారు విడుదల పొందుకున్నారో, దేవుని సంధికి వచ్చారో, తిరిగి దేవుని సంధిలో ఆరాధన, ఆనందం మరలా జ్ఞాపకం చేస్తున్నాం. కోవిడ్-19 వలన దేవుని సంధికి మనం రాలేకపోయిన దినాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దాదాపు 3-4 నెలలు దేవుని సంధిలో అడిగట్లేకపోయిన దినాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది నేటి దినాల వరకు కూడా రాలేకపోయారు. మన అందరూ కూడా దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం. 2020 క్రిస్మస్, డోంట్ మిస్ ఇట్. ఏ కారణాన్ని బట్టి నా కోడలు వచ్చిందో, నా కొడుకు వచ్చాడు, ఇవాళ లేకపోయాము, చలి ఎక్కువగా ఉందో, ఇవన్నీ మనకు ఉన్నటువంటి రీజన్స్, మెనీ రీజన్స్ కదండి. మా బంధువులు వచ్చారు, నీ బంధువుల కంటే దేవుడు ఎక్కువ, నీ కొడుకు కంటే దేవుడు ఎక్కువ, నా కొడుకు కంటే దేవుడు ఎక్కువ, అలా కాకపోతే నేను విశ్వాసం కాలేను. నా బంధువుల కంటే దేవుడు ఎక్కువ, అలా కాకపోతే నేను విశ్వాసం కాలేను. ఈ 2020 క్రిస్మస్ నీ జీవితంలో నుంచి నా జీవితంలో దాటిపోతే we do not know whether we see the 2021 Christmas. దేవుని కృపంటే చూడగలం, లేకపోతే ఇదే లాస్ట్ క్రిస్మస్ అవుతుంది. కనుక ప్రియ దేవుని సంగమా, విడిచిపెట్టద్దు. ఇశ్రాయేలు వేదన చెందారు. అయ్యో మేము పండుగకి రాలేకపోయామే, మేము దేవుని సన్నిధికి రాలేకపోయామే అన్న వారి అందరినీ సంతోషంగా మరలా పండుగలు చేసుకునే స్థితిలోనికి దేవుడు తీసుకొస్తున్నాడు. ఈ రోజున నేను నన్ను తీసుకొచ్చినట్లుగా ఆ రోజు వారు అందరూ కూడా ఆనందాన్ని కలుగు చేస్తున్నాడు. రెండవది 19వ వచనం, ఐ విల్ డీల్ విత్ ఆల్ యువర్ ఆపరెసర్స్. ఏమంటాడు? నిన్ను ఎవరెవరు బాధ పెట్టారో వారందరినీ కూడా నేను తిరిగి వారితో వాదించబోతున్నా, వారితోటి నేను వాదించబోతున్నా. నిన్ను ఎవరు నొక్కి పెట్టారు, అణచి పెట్టారు, ఇబ్బంది పెట్టారు, వాళ్ళందరితో కూడా నేను డీల్ చేయబోతున్నాను. మూడవ విషయం చూస్తే, ఐ విల్ సేవ్ ద లేమ్. మీలో నలిగిపోయిన వారిని, బలహీనైన వారిని, కుంటి వారిని ఇదిగో నేను రక్షించబోతున్నాను అంటాడు. నాలుగవ మాట మనం చూస్తే, ఐ విల్ టర్న్ టు ద అవుట్కాస్ట్. ఎవరెవరైతే వెలివేయబడిన వారై ఉన్నారు, త్రోసివేయబడిన వారై ఉన్నారు, వారు అందరి వైపు నేను తిరుగుతున్నాను అంటున్నాడు. దేవుని సమాజమా, ఒక్కసారి మరలా వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఎవరు మనమనంటే, వన్స్ అపాన్ ఎ టైమ్ అవుట్కాస్ట్ పీపుల్. ఒకనొక దినమున మనం అందరూ కూడా ఊరి వెలుపల జీవించిన వారమే. హెబ్రీల గురించి నేను చాలాసార్లు చెప్తున్నా. హెబ్రూ అనేటువంటి పదం హిబ్రూ అనేటువంటి పదం నుండి వచ్చినది. హీబ్రూస్, హూ ఆర్ దే? హీబ్రూస్ ఎవరంటే అవుట్కాస్ట్ పీపుల్, దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద గోషన్. ఆ గోషన్ దేశంలో నివసిస్తున్నారే, ఎవరు వారు? అవుట్కాస్ట్ పీపుల్. యూదుడు అంటే గ్రేటెస్ట్ రిలీజియన్, గ్రేటెస్ట్ క్లాన్ భూమి మీద. అలాంటి వాళ్ళని ఐగుప్తులు పట్టుకుని అవుట్కాస్ట్ పీపుల్ అన్నారు. ఆ అవుట్కాస్ట్ పీపుల్ అని చెప్పారు వాళ్ళని. ఈ రోజున దేవుని ప్రజలైనటువంటి మనం, అవుట్కాస్ట్ పీపుల్గా ఉండేటువంటి మనల్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకున్నాడు కనుక ఈ రోజున ఎన్నో గొప్ప ఉద్యోగాల్లో మనం, మన ప్రియులు, మన బిడ్డలు, మన ప్రజలు జీవిస్తున్నారనేది మనసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఐ విల్ టర్న్ టు ద అవుట్కాస్టెడ్. 20 వచనంలోకి వచ్చేటప్పటికి, ఐ విల్ బ్రింగ్ యూ టు ద హోమ్ ల్యాండ్. తిరిగి వాగ్దాన దేశానికి నిన్ను రప్పించి పండుగ దినాలన్నీ కూడా సంతోషంగా నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం యేసు యొక్క రెండవ రాకడలో తిరిగి మనకి ఇవ్వబోతున్నటువంటి పరలోక రాజ్యములకు సూచన అన్నది. ఎప్పుడైతే మనం పరలోక రాజ్యానికి వెళుతామో, తిరిగి పరలోక రాజ్యానికి వెళుతామో, ఇక్కడ జరుపుకోలేకపోయిన క్రిస్మస్లు, ఇక్కడ ఆనందించలేకపోయిన పరిస్థితులు, ఇక్కడ మనుషుల వల్ల ఇబ్బందులు పడినట్టు పరిస్థితులు, ఇవేమి కూడా అక్కడ ఉండవు. నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము దేవుని స్తుతించే విధానమే. నేను చాలాసార్లు ఆశిస్తూ ఉంటా, ఒకవేళ అక్కడ క్రిస్మస్ క్యారల్స్ ఉంటే, ప్రభా నీ చిత్తమైతే అక్కడ క్యారల్స్లో క్రిస్మస్లో పెట్టుకో, గుడ్ ఫ్రైడే ఈస్టర్కి ఎవరైనా పెట్టుకుంది, కానీ మాకు మొత్తం క్రిస్మస్ పండుగ అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటా. అది ఇష్టమే, గుడ్ ఫ్రైడే అంటే ఇష్టమే, ఈస్టర్ అంటే ఇష్టమే. కానీ ఏది ఇష్టం అంటే క్రిస్మస్ అంటే ఎక్కువ ఇష్టం చూపిస్తాం కదా, అందరూ ఇంచుమించాలి. కనుక ఒకవేళ పరలోకలు ఆ వింగ్స్ ఏమైనా ఉంటే కనుక క్రిస్మస్ ఆరాధన చేసేవాళ్ళు మమ్మల్ని పంపించేమని చెప్తూ ఉంటాం. మరి మీ అందరికీ ఎలా ఉంటుంది నాకు తెలియదు, కానీ నేను మాత్రం అదే కోరుకుంటాను. ఎందుకంటే పరలోక దర్శనాలు ఆదర్శన్ సింగ్ కానీ దినకర్ కానీ మీరు చెప్పే మాటలు వాళ్ళు పాడుతూ ఉంటారు, వాళ్ళు స్తుతిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. కనుక ఆ స్థుతి విధానాల్లో ఒక క్రిస్మస్ సింగింగ్ ఉందనుకోండి, మన దగ్గర చక్కగా మనం ఇక్కడ క్యారల్స్ ఎంజాయ్ చేయలేకపోయినా అక్కడ క్యారల్స్ ఎంజాయ్ చేయొచ్చు కదా. వాళ్ళకి ఫస్ట్ క్యారల్స్
వాళ్ళు తెస్తారు కదా క్యారల్స్ భూమి మీద. ఈరోజు మనం ఇంటింటికి వెళ్తున్నాం, ఇంటింటికి వెళ్ళి క్యారల్స్ అని చెప్తున్నాం. వాళ్ళ పాటను మొట్టమొదటి క్రిస్మస్ పాటలు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఐ విల్ బ్రింగ్ యూ టు ద హోమ్ ల్యాండ్, అక్కడంతా కూడా సంతోషమే. కనుక బబులోను చెరలో ఉండి వారు వస్తున్నటువంటి వాగ్దాన దినాన్ని చేస్తే ఏమవుతుంది అక్కడంటే దే విల్ సింగ్, దే విల్ షౌట్ అండ్ దే విల్ జాయ్. దే విల్ సింగ్, దే విల్ షౌట్ అండ్ దే విల్ జాయ్. ఈ ఆనందం నీకు నాకు పరలోక రాజ్యంలో కావాలి. ఈ ఆనందాన్ని పరలోక రాజ్యంలో పాడుతూ ఆడుతూ సంతోషించేటువంటి ఆనంద స్థితి గడియలు నీ జీవితంలో నా జీవితాలు కావాలంటే యేసు యొక్క రెండవ రాకడ నీకు నాకు శుభ నిరీక్షణ. దట్ ఈస్ ద హోప్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఈ రోజున రక్షించబడినటువంటి మనం పరలోక రాజ్యంలోనికి వెళితేనే అక్కడ తిరిగి సింగింగ్, షౌటింగ్ అండ్ జాయ్. అప్పుడు చెప్పండి జాయ్ టు ద వరల్డ్. అప్పుడు చెప్దాం జాయ్ టు ద వరల్డ్. అంతవరకు ఇక్కడ పాడుకుందాం జాయ్ టు ద వరల్డ్ అని. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్స్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు మనందరి కొరకు ఈ మాటలు దీవించును గాక. ఇప్పుడు తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆమేన్. మనమందరం నడిపడి అపోస్తల విశ్వాస స్తోత్రం చెబుదాము. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియు గర్భము ధరింపబడి ఆమెకు పుట్టిన కొంతలు రాజు కాలమును బాధపడి సిలువేయబడి చనిపోయి పాతబడి అదృశ్యంలోనికి దిగి 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాం. సజీవులకును మృతులకును తీర్పు తీర్చడం అక్కడ నుండి ఆయన వచ్చి పరిశుద్ధాత్మ నమ్ముచన, పరిశుద్ధ సారథ సంఘం, పరిశుద్ధ సహవాసం, పాపక్షమాపణ, శరీరమును నిత్య జీవము నమ్ముచున్నాను. దయచేసి కూర్చు. వచ్చే ఆదివారం దేవస్థానంలో జరుగు ఆరాధన వివరాలు. ఇంగ్లీష్ ఆరాధన ఉదయం 7 గంటలకు, పరిశుద్ధ సంభాక్త ఆరాధన. తెలుగు ఆరాధన ఉదయం 8:30 గంటలకు, పరిశుద్ధ సంభాక్త ఆరాధన. గడిచిన వారం దేవుని సందుకు వచ్చిన కానుకల వివరాలు. ఇంగ్లీష్ ఆరాధనలో సామాన్య కానుకలు 720 రూపాయలు. కృతజ్ఞత కానుకలు 6,000 రూపాయలు. ఇంగ్లీష్ ఆరాధనలో కృతజ్ఞత కానుకలు 6,000 రూపాయలు. జనరల్ ఆఫరింగ్ తెలుగు సర్వీస్లో సామాన్య కానుకలు 24,590. ట్యాంక్ ఆఫరింగ్ తెలుగు సర్వీస్లో ట్యాంక్ ఆఫరింగ్ కృతజ్ఞత కానుకలు 1,69,880. కృతజ్ఞత కానుకలు 1,69,880. క్యాండిల్ లైట్ సర్వీస్లో జనరల్ కానుకలు 9,000 రూపాయలు. క్యాండిల్ లైట్ సర్వీస్లో కృతజ్ఞత కానుకలు 15,590. క్యాండిల్ లైట్ సర్వీస్లో కూడా ఎవరు కృతజ్ఞత కానుక వేశారు, అది 15,590 రూపాయలు. జనరల్ థ్యాంక్స్ ఆఫరింగ్ పర్టికులర్స్ దాసరి స్పర్జన్ సన్ ఆఫ్ దాసరి సోన్రాజు గారు 15,000. మిసెస్ వి ఆగ్నెస్ అండ్ ఫ్యామిలీ 12,000. మిస్టర్ వినోద్ బాబు అండ్ ఫ్యామిలీ 11,150. మిసెస్ సిహెచ్ రూత్ మేరీగోల్డ్ అండ్ ఫ్యామిలీ 7,000 రూపాయలు. మిసెస్ రెంటపల్లి మృదుల 5,000 రూపాయలు. మిస్టర్ రెంటపల్లి విజయబేరి 5,000 రూపాయలు. మిస్టర్ కేవి ప్రసాదరావు అండ్ ఫ్యామిలీ 4,000 రూపాయలు. మిస్టర్ జాన్ ఆలివర్ మరికట్టి అండ్ ఫ్యామిలీ 3,000 రూపాయలు. మిస్టర్ దాసరి జాన్ భూషణ్ అండ్ ఫ్యామిలీ 2,500 రూపాయలు. మిస్టర్ పేల సునీల్ కుమార్ అండ్ ఫ్యామిలీ 2,000 రూపాయలు. మిస్సెస్ యు సంపత్ కుమారి 2,000. నేమ్లెస్ కవర్ 20,000. మిస్సెస్ గోవాడ కరుణ ప్రభాకర్ 75,000 చెక్. మిస్టర్ పి వికాస్ సన్ ఆఫ్ లీడియా కిషోర్ 5,000 రూపాయలు. మిస్ జి సన్నిధి నిసి 1,000. థ్యాంక్స్ గివింగ్ ఇన్ ద ప్లేట్స్ 6,230 రూపాయలు. గోడి భాగ్యరాజు గారి ఫ్యామిలీ 9,000 రూపాయలు. ఇవన్నీ కూడా దేవుడి సందుకు వచ్చినటువంటి కృతజ్ఞత కానుకలు. మరి ఈ వారంలో వారి జన్మదినాలు జ్ఞాపకం చేసుకునే వారి కొరకు చివరిలో
వివాహ ప్రకటన దక్షిణ సంఘం విజయవాడ డెనరీ ఆల్ సెయింట్ చర్చ్ పారిష్ విజయవాడ గ్రామ కాపురస్తులు గూడపాటి వినోద్ విజయ్ కుమార్ గారి యొక్క కుమారుడు బ్రహ్మచారి ఆనంద్ సాగర్ యొక్కయు ఏఎల్సి వెస్ట్ గోదావరి సినాడ్ ఎఫిఫానియా లూథరన్ చర్చ్ బల్స్బడి గ్రామ కాపురస్తులు లేట్ బోరగా మోయిస్ గారి కుమార్తె విజయ్ కుమార్ యొక్కయు వివాహ ప్రకటన చేర్చున్నాము. వీరిద్దరిని పరిశుద్ధ వివాహం చేసుకునకూడదని ఏ హేతువైన న్యాయసమ్మతమైన ఆటంకమైన మీలో ఎవరైనా తెలుసుకున్న పక్షం దాన్ని వెల్లడి చేయవలను. ఇది రెండవ ప్రకటన. వివాహం 19/12/2020 సిఎస్ఐ ఆల్ సెయింట్ చర్చ్ నందు ఉదయం 10:30 గంటలకు జరిపించబడను. పరిశుద్ధ వివాహ ప్రకటన దక్షిణ సంఘం కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండం విజయవాడ డెనరీ సిఎస్ఐ ఆల్ సెయింట్ చర్చ్ పారిష్ విజయవాడ గ్రామ కాపురస్తులు సల్లూరి జోసఫ్ రాజా మాణిక్యాలరావు గారి కుమారుడు విన్సి ప్రశాంత్ యొక్కయు భీమడోల్ డెనరీ భీమడోల్ పారిష్ భీమడోల్ గ్రామ కాపురస్తులు పిట్ట జాన్ పీటర్ గారి కుమార్తె కన్యక వినీలా యొక్కయు వివాహ ప్రకటన చేస్తున్నాం. వీరిద్దరూ పరిశుద్ధ వివాహం చేసుకునకూడదని ఏ హేతువైనను న్యాయసమ్మతమైన ఆటంకమైనను మేలు ఎవరైనా తెలిసిన పక్షం దానిని వెల్లడి చేయవలను. వివాహం 17/12/2020 సిఎస్ఐ ఆల్ సెయింట్ చర్చ్ ఉదయం 10:30 గంటలకు. సైక్విస్ మిక్కిలి పూజ్యులను కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండ పీఠాధిపతి ద రైటర్ డాక్టర్ తండేపూడి జార్జ్ కొర్నేలియస్ బిషప్ తండ్రి గారు ఈ అధ్యక్ష ఖండ పరిధిలో డీకన్ అను పరిశుద్ధ సేవ జరుపుటకు మేడా కిషోర్ అను ఆయనను నియమించటకు నిర్ణయించరి కనుక పైన పేర్కొన్న నామధేయుడు ఈ పరిశుద్ధ అధికారంలో చేర్చబడుటకు న్యాయమైన అభ్యంతరం ఏదైనా ఉన్నాయడలా దానికి తగిన ఆధారంతో రాతపూర్వకంగా పీఠాధిపతుల వారికి తెలియచేయవలెను. ఇది వన్ అండ్ ఓన్లీ అనౌన్స్మెంట్. కనుక మేడా కిషోర్ మీద ఆయన గురువుగా లేదా డీకన్గా అభిషేకం పొందకూడదని ఎవరైనా కారణాలు చెప్పగలిగితే దయచేసి తండ్రి గారికి ఆ యొక్క కారణాలు తెలియజేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాము. మరి ఈరోజు ఆరాధన అనంతరం చల్లబడి మీటింగ్ ఏర్పాటు చేయబడింది. కేవలము ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ కనుక పండుగను మనం ఏ విధంగా కొంచెం ఎక్కువగా చేసుకోగలం. ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ ద క్రిస్మస్, సెమీ క్రిస్మస్, క్యాండిల్ లైట్ సర్వీస్ అవన్నీ రొటీన్లో మనకు వస్తున్నవి. కానీ సిన్స్ ఇట్ ఇస్ ద సిల్వర్ జూబ్లీ ఇయర్ ఎలాగో కొంచెం ఘనంగా చేసుకోగలం అనే దాని కొరకు చిన్న ఆలోచన చేద్దాం. దాని కొరకు మీరు అందరూ వేచి ఉండవలసిందిగా ప్రభు గారిని మీకు మనం చేస్తున్నాం. కనుక ఈ రోజు నుంచి మన పండుగలన్నీ అవుతాయి. తర్వాత మరి నవంబర్ 17, 2021 ముగింపు పండుగ ఉంటుంది. అప్పటి కొరకు ఎలాగైనా పండుగలు మనం జరిపించుకోవాలి. సోవనీర్ ఎలా ఉంటుంది, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఇన్విటేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా టెంటివ్గా మనం ఆలోచన చేయడానికి ఒక చిన్న మీ సలహా కావాలి. కనుక మీరందరూ కూడా ఆరాధన అనంతరం కూడి రావాల్సిందిగా మీకు మనం చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు స్పోర్ట్స్ అంటే కనుక మరి యథావిధిగా 4 గేమ్స్ మనం ప్రపోజ్ చేస్తున్నాం. మరి లేడీస్కి లేదా విమెన్కి మ్యూజికల్ చైర్, దొండకాయ ప్యాకెట్, అవన్నీ కూడా ఓల్డ్ ట్రెడిషనల్ గేమ్స్ అవి అలా జరిగిపోతాయి. పిల్లలకి యవనస్తులకి వాలీబాల్, ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ వీక్ క్రికెట్, ఈ 2 కూడా వాళ్ళకి జరుగుతాయి. కనుక ఈ రెండింటిలో కూడా ఆడదలిచిన వారు, పాల్గొనవలసిన వారు ఈ పేర్లు నమోదు చేసుకుని ఆరాధన అనంతరం లేదా జన్మబడి అనంతరం మీరు వేచి ఉండాల్సిందిగా ప్రభు పేరు మీకు మనం చేసుకుంటున్నాం. మీరు ఈ కోవిడ్ వలన మనం క్యాన్సిల్ చేస్తాం. సో ఆన్లైన్ క్యారల్స్ అనేది చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. 20వ తారీఖున అనగా నెక్స్ట్ సండే ఈవినింగ్ 9 o'clock మన క్యారల్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దేవాలయంలో కూర్చునే పాటలు పాడటం, దానికి సంబంధిత కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా ఇప్పుడు లైవ్ ఎలా వీక్షిస్తున్నారు అక్కడ ఇంటి దగ్గర నుండి లైవ్ వీక్షించవలసిందిగా ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాం. సో ఆన్లైన్ క్యారల్స్ కొరకు యూత్ వారు ప్రిపేర్ కావాలా. సుధాకర్ గారు, మన చెన్నై గారు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని వారిని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు.
తర్వాత మీ మెంబర్షిప్స్ ఫర్ 2020 కట్టుకోండి. ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నుంచి మనకి నోటీస్ వచ్చింది కట్టించుకోమని. దానిలో ఒక చిన్న స్పెషల్ పాయింట్ నోట్ పెట్టారు, దాన్ని గమనించండి. రిలీజియస్ ప్రూఫ్ ఈజ్ మస్ట్ కనుక దయచేసి దాని ప్రకారం మీరు కట్టుకోండి. మ్యాక్సిమం రిలీజియస్ ప్రూఫ్ ఉన్నట్లయితేనే అది వ్యాలిడిటీ. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఆ రూల్ మనకు వచ్చింది కనుక దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం మనకుంది. రిలీజియస్ ప్రూఫ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ కట్టుకోండి. లేని వాళ్ళు మరి లాస్ట్ ఇయర్ ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇవన్నీ నడుస్తున్న కేసు గత చరిత్ర. కానీ దాన్ని విడిచిపెట్టండి ఒక ప్రక్కన, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. ఈ సంవత్సరం కట్టుకునేటువంటి వారు మాత్రం అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గైడ్లైన్స్ ప్రకారం మీ మెంబర్షిప్ కట్టుకోవాల్సిందిగా ప్రభు పేరుని మీకు మనం చేస్తున్నాం. లాస్ట్ డేట్ ఫర్ దిస్ మెంబర్షిప్ ఫర్ 2020 31/12/2020 ఈవినింగ్ 5. 31వ తారీఖు డిసెంబర్ నెల 31వ తారీఖు ఈవినింగ్ సాయంత్రం 5 గంటల లోపు మీరు దాన్ని కట్టాలా. 5 గంటలకి సెక్రటరీ, ట్రెజరర్ అండ్ పాస్టర్ విల్ సిట్ అండ్ సైన్ అండ్ విల్ క్లోజ్ ది మెంబర్షిప్. కనుక క్లోజ్ చేసే ముందు మీరు వచ్చి కట్టుకోండి. క్లోజ్ చేసినంత ఎవరికి సహాయం చేయలేరు, దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. గతంలో మేము పడ్డాం, అలాంటి ఇబ్బందులు వల్ల మాకు కలగకుండా మీరు దయచేసి 31/12/2020 సాయంత్రం 5 గంటలకు ఎవరైనా విట్నెస్ రావచ్చు. ఎదర్ వీ హ్యావ్ క్లోజ్ ఇట్ ఆర్ నాట్ అని చూడటానికి రావచ్చు. మేము క్లోజ్ చేయబోతున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకుని ఈ 20 రోజుల్లో మీ యొక్క మెంబర్షిప్స్ కట్టుకోమని ప్రభు పేరుని మీకు మనం చేస్తున్నాం. అలాగే క్రిస్మస్ స్పీకర్గా చిట్టిబాబు గారు రాబోతున్నారు, వాచ్నాడ్ స్పీకర్గా జాన్ ప్రభాకర్ గారు రాబోతున్నారు. కనుక ఈ ప్రోగ్రామ్ స్కెడ్యూల్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సిందని మీకు మనం చేసుకుంటూ, మరి 2019 మెంబర్షిప్ రిసీట్స్ ఇంకా తీసుకోవాల్సిన వారు ఉన్నారని టీచర్గా చెప్తున్నారు. సో కైండ్లీ కలెక్ట్ యువర్ మెంబర్షిప్ రిసీట్స్ ఫ్రమ్ ట్రెజరర్ సిహెచ్ రూత్ మేరీ గోల్డ్ గారు. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమును బట్టి వందనములు. ఈ దినం ఈ రాగును కూడి ఆనందించేట భాగ్యం మా కొరకు దయచేస్తుంది దేవా. మా చర్చ్ ఆనవాయితీ ప్రకారం స్పోర్ట్స్ డేగా దీన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటుండగా మీరు తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ వారంలో వారి జన్మదినాలు జ్ఞాపకం చేసుకునే బిడ్డలందరూ కూడా మీకు అప్పగిస్తున్నాం. వారందరూ కూడా మీరు దీవించి నూతన ఆత్మ, నూతన బలము, నూతన శక్తినిచ్చి ఇలాంటి నూతన దయకీట్లు మరల ఇచ్చి అనేక సంవత్సరాలు దీర్ఘాయుష్తో ఈ సంవత్సరం వ్యక్తిగత ఆశీస్సులతో వారిని బలపరిచి మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనమందరం నిలబడి 119వ కీర్తన పాడుచు మన కానుకలు సమర్పించుకుందాం. ప్రకాశించేను
కానుక నిమిత్తమై ప్రార్థించుదాము. ఓ దేవాన్ని మంచి వరములకు దాత, నీ జనుల యొక్క ఈ కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మల్ని దీవించి లోకమందంతటి సమాధానం దయను విస్తరింపచేయమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నిన్ను బతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీకు తోడైనను గాక. ప్రార్థించుదాము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగా, రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునని భూమి అందున నెరవేరునుగా. మా అనుదినాహారం మాకు దయచేయం. మేడలో అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తాపించము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభా నీ కృప మాకు కనబరచుము. ఓ ప్రభా మా పరిపాలకులు నడిపింపుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. ఓ ప్రభువా నీ జనులను రక్షించుము. ఓ ప్రభా మా కాలమందు సమాధానం దయచేయము. ఓ దేవా మా హృదయములను పవిత్రపరచుము. యాడ్వెంట్లోని 3వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన. మా రక్షకుడైన సర్వశక్తుల దేవా, మా రక్షణకు ఆధారమైన వాడా, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకైన ముందస్తు సిద్ధపాటు కొరకైన జ్ఞానం అనుగ్రహించమని, పరిశుద్ధమైన దైవికమైన జీవితంలో మన రక్షకుడైన దేవుని నమ్మకంతో నడిచినట్టు మాకు తోడుగా ఉండడానికి మా మధ్యగ్రహమైన నిన్ను గూర్చిన జ్ఞానంతో నింపడిన నీ పిలుపునకు బద్దులమై ఉన్నట్లుగా దయచేయమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించు పరిపాలించున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించున్నాము. ఆమేన్. సమాధానం కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తను ఐక్యమచ్చి ప్రేడమైన ఓ దేవా, నిన్నెరుగుడే నుంచి జీవు నేను సేవించి పౌరు స్వాతంత్రం నిశ్చముగా నీ స్థలం చేర్చిన వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలములకు భయపడుకున్నట్లు మా శత్రువుల ప్రయత్నం తప్పించి యేసుక్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా మా పరలోకపు తండ్రి, ఈ దినాల వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తులను నిచ్చిలోకి దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపమును పడకుండాను, ఏ విధమైన ఉపద్రవమును చిక్కొనకుండాను నీ దృష్టికి వ్యక్తమైన ఎల్లప్పుడూ చేయలాగున మా పనులను నీ పరిపాలన చేత జరుపుకున్నట్లు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. మహోన్నతుడైన మా దేవా, ఇదిగో మరొక నూతన దినము, విశ్రాంతి దినము, అడ్వెంట్లోని 3వ ఆదివారం మా జీవితాలకు అనుగ్రహించి ఇదిగో నీ పాద సన్నిధిలో కనబడు భాగ్యం మాకు దయచేసినందుకు వందనములు. ఇదిగో దేవాలయ సంప్రదాయ ప్రకారం ప్రభా, నాన్న స్పోర్ట్స్ సండేగా నాన్న ఆటలు ఆడుకునే విధానం మీరు మాకు అనుగ్రహించాను. మీ స్థితిని బట్టి వందనాలు. మేము ఆటలాడినా, పాటలు పాడినా, నాట్యములాడినా ఇదిగో సమస్తము నీకు మహిమని ఇదిగో నీ భక్తుల యొక్క మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటాం. దాని ఎందు మీరు ఆనందించేవారని జ్ఞాపకం చేసుకుంటాం. ఆటల్లో పాల్గొనబోయే బిడ్డలను దీవించండి. ఎవరికి ఏ విధంగా అపాయం లేకుండా, ఇబ్బందులు లేకుండా, కష్టం లేకుండా నా సంతోషంగా ఆడుకుని వారి యొక్క బహుమానాలు వారు సంపాదించుకునేటువంటి స్థితిని మీరు దయచేయండి. అలాగే నాయన చల్లబడి కొరకు ఆలోచించగా పండుగలు నాయన మేము జరుపుకుంటూ కావాల్సిన ఆలోచన సమాలోచన కొరకు ఏర్పాటు చేసుకునేటట్టుగా దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ఈ సమయంలో నాయన మరి మా ప్రార్థన కొన్ని వారందరూ బట్టి కూడా మీకు వందనాలు. ఎవరెవరిని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు, ఎవరి మనవుల యొక్క ఆలోచన ఏమైనదో మీకు తెలుసు కనుక తగిన కాలం ముందు వాటిని నెరవేర్చేవాడు కనుక ఈ వందనములు. ఆలస్యమైనంత మాత్రాన ఆలస్యమైన అనుకునక నీ ఏర్పాటు దినంలో జరగని నిరీక్షించి వాటి యందు ఆనందించేట భాగ్యాన్ని బిడ్డ కొరకు దయచేయండి. మా తలంపులు, మా ఉద్దేశములు మీ తలంపుల కంటే నాన్న ఎక్కువైనవి కావు కనుక మా తలంపులు మీ తలంపులు ఏకీపించి మా కార్యములు మా జీవితంలో నెరవేర్చుకున్నట్లుగా మీ కృపను మా బిడ్డలందరి కొరకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రికి స్తోత్ర. ఇది ఈ మధ్యాహ్న కాలం, ఉదయ కాలంలో నాన్న సన్నిధికి వచ్చి ప్రార్థించి తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్కరితో ఉండండి. మేము ఆడుకునేటువంటి ఆటల్లో మీరు ఉండండి, మేము మాట్లాడుకునే మాటల్లో మీరు ఉండండి. సమస్తలు మీ నామకు మహిమ తెచ్చుకొని నాన్న క్రిస్మస్ కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని ఈ ఉదయకాల స్థుతులు మీకు సమర్పించుకుంటూ యేసయ్య పుణ్యనామమును ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల దేవా, ఈ సమయంలో మేము ఏకమనస్తో నేను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయటకు మా కృప దయచేసినావు కనుకను, 2-3 నా పేరట కూడినప్పుడు వారి వినపల ప్రకారం దయచేదురని మాట ఇచ్చినావు కనుకను, ఓ బ్రహ్మ నీ సేవకుల మీద మా కోరికను వినపను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఏమందు నీ సత్యమును తెలుసుకుని జ్ఞానమును పరమందుని చర్చమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
మనకు అందరికి తోడై ఉండును గాక. మనం అందరూ నిలబడి 131వ కీర్తన పాడుకుందాం. జాయ్ టు ద వరల్డ్.